Namaste, kiddos. Welcome to Lokism Part 17. నాకు తెలుసు ఇది నిన్నే వస్తుందని చెప్పాను కానీ డిలే అయింది. ఎందుకంటే నేను బయోటో మీద కూడా వర్క్ చేస్తున్నాను. దానివల్ల డిలే అయింది. ఇంకా అలాగే ఈ ఆర్క్ అనేది కాస్త పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్క్ నుంచి పెద్దగా ఉండకూడదు. మ్యాక్సిమం ఇది నాకు ఈ క్లిప్స్ అన్ని తీసుకునేదానికి అలా టైం పట్టింది. నేను ఇది నిన్నే చేయాలి. ఈ క్లిప్స్ వల్ల నాకు టైం తీసుకుంది. నా ఫోన్ కాస్త అడ్జస్ట్ చేసుకుని స్టోరేజ్ కాస్త ఎక్కువైపోయింది. దాన్ని క్లియర్ చేసి దీన్ని చేసేదానికల్లా నాకు అదే ఇష్యూ అవుతుంది. నేను ఈరోజు ఎట్టైనా అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. ఇంక సరే గైస్, మనం ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోకి స్టార్ట్ చేసేద్దాం. బోరుటో రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. రేపు వన్ పీస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా ఓకే గైస్, మనం ఎటువంటి బక్చోటి లేకుండా అదే బేవాస్ మాటలు లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మనకి వీడియోలో స్టార్టింగ్ ఎలిజెన్ ఓలివ్యాంగ్ని ఎవరో కొడుతున్నట్టుగా మనకి చూపిస్తుంటారు. తను చెప్తున్నారు, ఎలి నేను ఇది నువ్వు నిండు కొడుతున్నాను, నీ ఫేవరెట్ టీమ్మేట్ కదా ఇప్పుడు తను చెప్తూ ఉంటాడు. అంటే ఎలిజాన్ కొడుతూ ఉంటాడు. కొడితే దగ్గర ఒక పిల్లిని చూపిస్తూ ఉంటాడు. ఆ పిల్లి దగ్గర ఎవరు అమ్మాయి చూసి ఆ మిడిల్ స్కూల్లో హై స్కూల్లో అమ్మాయి చాలా చాలా అమ్మాయి కదా తను సెల్లి పార్క్ చెప్పి, హే పిల్లి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మిల్లు ఎక్కడ ఉన్నా అని చెప్పి చెప్తుంటే ఆ పిల్లి పడిపోతుంటే ఆ అమ్మాయి కూడా చాలా చాలా ఇంటెలిజెన్స్ బాగుంటుందని చెప్తుంటే అమ్మాయి కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఉందిరా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అది నేనేరా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇది మన మైటీ వేరన్. ఇక్కడ చూసి మన అమ్మాయితో పోయి నేను మాట్లాడాలనుకుంటున్నాను, నీ పేరు అని చెప్తే నేను మైటీ వేరన్ నేను తన నోట్లో మాటలు మింగేస్తూ ఉంటాడు మనోడు. వేరన్ కూడా నా పేరు మైటీ వేరన్, నువ్వు సింగిల్గా ఉంటున్నాను పెళ్లి చేసుకోవచ్చు కదా, మన కాంట్రాక్ట్స్ 10 మినిట్స్లో ఉండొచ్చు అని చెప్తుంటే 2 ఆన్సర్ చేసేదానికి అని చెప్పి చెప్తూ ఉంటుంది. తను చూస్తుంటే గుడ్ జాబ్ కూల్ బ్రదర్, నువ్వు బాగా చెప్తున్నావు, ఫ్రీకి నువ్వు మాటలు మింగే పక్క అని చెప్తుంటే సరే నాకు టైం నేను స్కూల్కి వెళ్ళాలని చెప్తే హే హే ఎక్కడికి వెళ్తాను చెప్తుంటే ఆ పిల్లడు ఎవరో తెలుసు కదా అని చెప్తే అది అదే తను ఒక ఆఫ్ ఫ్రెండ్ వెంటనే తన ఆఫ్ ఫ్రెండ్ అని చెప్పేసరికి తను తిరిగి చూస్తూ ఉంటుంది. తను కూడా చూస్తూ ఉంటుంది. నాకు చాలా చాలా బాధ వేస్తుందని చెప్పి నాకు ఒక రకంగా ఉంటే సారీ ఫర్ మీ అని చెప్పేసి అనుకుంటే ఎందుకు సారీ ఫర్ మీ అని చెప్పింటాను అని చెప్పేసి ఒకరిని చెప్తుంటే అన్న ఐఎమ్ సారీ అన్న అని చెప్తుంటే ఇక్కడ చూసినట్టు నేను మనోడు ఎవరితో ఫైట్ చేస్తున్నట్టున్నాడు. తన బట్టి మ్యాక్స్ అండ్ డెరిక్ ఇక్కడే ఉంటాడు. అదే వాళ్ళ బ్రదర్స్ అంటాడు. అన్న ఐఎమ్ సారీ అన్న, సారీ వరన్, సారీ నన్ను ఏమనబాక ప్లీజ్ అని చెప్పి తను చెప్తుంటే అక్కడే చూస్తుంటే వాళ్ళ వెనకాల కూడా తిట్టుంటాడు. నువ్వు నాకు దమ్ముంటే నా ముందు తిట్టురా, వెంటనే తిడతాం కదరా, అయినా ఏమని తిట్టావు ఆ విషయం చెప్పు, నీ పళ్ళు ఓడగొట్టను, అయినా మీ అబ్బా రిచ్ అయితే నువ్వేమైనా బతికేయచ్చు అనుకున్నావా, లేదు నీ పళ్ళు ఊడగొట్టేస్తా ఇప్పుడు, అయినా నువ్వు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఫైట్ చేస్తావు అంటే అక్కడ చూసుకుంటే మనం అలా చేశారని చెప్పేసి మనల్ని కొడుతుంటారు హోమ్ టీచర్. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని వాళ్ళు తన కొట్టించుకున్న అబ్బాయి అనే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చాలా చాలా రిచ్. ఇంకా తన మనల్ని కూడా హాఫ్ అని చెప్పి దేని పనికిరా అని చెప్పేసి మన ఫ్రెండ్ని కొట్టుంటారు. ఇంకా మనం మిడ్ పైకి వెళ్ళిపోయి పనుకుని ఉంటాడు. మిడ్ పైన అది కూడా బట్టలు ఇప్పేసి పనుకుని ఉంటాడు. అని ఇంటికి వాళ్ళు పనుకుంటే నేను స్టూపిడ్ కాదు, ఎందుకంటే నాకు గుద్ద దగ్గర కాలుతుంది కాకపోతే నేను బట్టలు ఇప్పేసి పనుకున్నాను అని చెప్పేసి మనోడు పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అయినప్పుడు నేను సెల్లి పాడుకుని చూడాలని చెప్పి తను సెల్లి పాడు కోసం చూస్తూ ఉంటాడు. అంటే మనోడికి సెల్లి పార్క్ అంటే ఇష్టం అని చెప్పేసి అలాగే వాళ్ళకి ఫ్రెండ్స్ టీచర్స్ అని చెప్పి చాలామంది ఉంటారు. సెల్లి పార్క్ ఏంటంటే ఒంటరితనం అనేది ఏంటంటే చాలా చాలా బాధ. తను కూడా ఒక ఆర్ఫన్ అని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే తనకి ఎవరంటే పేరెంట్స్ ఉన్నాడు, తనకి పికప్ చేసుకునేదానికి ఎవరు రారని చెప్పేసి తను ఆలోచిస్తుంటుంది. కానీ తనకైతే ఒక బతికేదానికి ఒక ఇల్లు అయితే ఉంది. కానీ ఆ ఇల్లు కూడా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కార్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత తనకి ఇచ్చిన ఇల్లు. ఇలా చాలా చాలా విచిత్రమైన రూమ్స్ ఉంటాయి. కానీ తను నాకెవరు లేరని చెప్పి నేను ఒంటరిదాన్ని కాదని చెప్పి చెప్పుకుంటుంది. నాకు ఇంకోటి ఏంటి తను వేసుకునే లాక్ కూడా సైకిల్ లాక్ నిజమైన లాక్ ఉండదు. ఐఎమ్ హోమ్ అని చెప్పి చెప్తుంటది. అంటే తను ఎవడు చెప్తా అని చెప్పి నాకు డౌట్ ఉంది గానీ దాని ఎనకాల తను స్నానం చేస్తూ నేను చీకటి అనేది నాకు ఒకప్పుడు భయం వేసేది కానీ ఇప్పుడు భయం వేయట్లేదు. కానీ నేను ఒంటరితనం నాకు బాగానే ఉండేది. కానీ నాకు ఇప్పుడు ఒంటరితనం అనేది ఏం లేదు. నేను ఒంటరిదాన్ని కాదు అని చెప్పి తను తింటూ ఉంటుంది. ఏదో ఫ్యామిలీలోనే లేకపోతే వెబ్ సిరీస్ చూస్తూ ఉంటుంది. దాన్ని చూస్తూ నేను ఒంటరిదాన్ని కాదు అని చెప్పి ఏడుస్తూ ఉండేది. ఇంకా అలాగే తను వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి పడుకుని ఉంటుంది. ఇంకా పడుకున్నప్పుడు తను నిద్రలేసి ఒక మియామ్ అని చెప్పి ఒక పిల్లి నల్ల పిల్లి వచ్చి ఉంటుంది. ఆ నల్ల పిల్లి తను ఫాలో అవ్వమని చెప్పి చెప్తున్నాడుగా తను వెతుకుతూ వెళ్తుంది. ఒక రూమ్ దగ్గర ఉంటుంది. ఆ రూమ్ తెలవాలనుకుంటే ఆ రూమ్లో ఒక ఎవరో పడుకుని ఉంటాడు. తను దాన్ని చూసి ఒక ఏంజల్ లాగా ఉన్నాడని చెప్పి అనుకుంటా ఉంటే తన పిల్లిని చూసి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను చూసి నేను ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అడుగుతుంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎందుకు దాంట్లో చూస్తున్నావు ఎదవదనా అని చెప్పేసి మన సేవీ పార్క్ని తిట్టేస్తూ ఉంటాడు. మనం అక్కడ మొహం మీద నన్ను ఎందుకు తిడుతున్నావు రే ఎదవ, నువ్వు ఫస్ట్ మా ఇంటికి వచ్చావు అని చెప్పేసి తను తిడతా అంటే ఓహో సారీ అయితే ఇది మీ ఇల్లా, నేను అనవసరంగా వచ్చినట్టున్నాను అని చెప్తుంటే అయితే నీ కనీసం నేను ఇక్కడే బతకపోతున్నాను అని చెప్పేసి అడగల. సరే అయితే ఇంక ఇచ్చిన నా కొత్త రూమ్ పెట్టు అని చెప్పేసి ఏం వాళ్ళు వాళ్ళు
పరిచయం చేసుకొని ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటది. ప్లస్ ఆ పిల్ల కూడా మనల్ని యాక్సెప్ట్ చేసినందుకు మియామ్ అని చెప్పి చెప్తూ ఉంటది. ఇంకా అలాగే తను పొద్దున్న లేసినెంటనే బయటికి లేసి వస్తూ బాత్రూమ్‌కెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉంటది. బ్రష్ చేసేదానికి. అక్కడికెళ్తుంటే మనోడు స్నానం చేస్తూ ఉంటాడు. తను స్నానం చేసుకుంటూ "రేయ్! నువ్వు ఒక కవర్ తీసుకురా" అని చెప్తుంది. "ఓహ్! సారీ నేను స్నానం చేయకపోతే ప్రాబ్లమ్ అయిపోద్ది. నేను బ్రష్ చేయకపోతే ప్రాబ్లమ్ అయిపోద్ది" అని చెప్పి కొన్ని విషయాలు చెప్తుంటది. "నేను బట్టలు కూడా ఉతికేసాను. నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు నేను ఈ పని చేస్తా" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అయినా జాగ్రత్త అని చెప్పి కొన్నేదో విషయాలు చెప్తూ ఉంటాడు. తను స్నానం చేస్తూ ఉంటాడు మనోడు. ఇంకా అలాగే బిగ్ ట్రబుల్ అయిపోద్ది. నేను స్నానం చేయకపోతే ఒకవేళ నేను గాని బ్రష్ చేయకపోతే బిగ్ ట్రబుల్ అయిపోద్ది అని చెప్పి తను ఏదో ట్రబుల్ గురించి చెప్తూ ఉంటాడు. అదేందో మనకి తెలీదు. తనంతా తన కడ్డాడు కూడా తను ఉతికేస్తూ ఉంటాడు. తను కడ్డాడు ఉతికేసాడు "అరేయ్! ఎదవ" అని చెప్తే "అవును నేను ఉతికేస్తున్నా అయితే నేను పని చేస్తున్నాను కదా" అంటే "నువ్వు బయటికి పోరా ఎదవ" అని చెప్పేసి తను అరుస్తుంటది. సరే అని చెప్పేసి మనోడు కూడా ఇక బయటకి వచ్చేస్తుంటాడు. తను ఫుడ్ చేసేస్తుంటది. తన పిల్లి కూడా ఫుడ్ పెట్టి ఉండదు. ఆ పిల్లి కూడా ఫుడ్ తింటుంటది. మనోడు "ఏంది ఒకటి ఎట్టున్నా" అని చెప్తుంటే "ఓయ్! చాలా బాగుంది. నాకు పెడతావా" అని చెప్పేసి మనోడు వచ్చి అడుగుంటాడు. "ఓహ్! నేను చాలా హంగ్రీగా ఉన్నాను" అని చెప్తుంటే తన బాడీని చూసి వెంటనే షాక్ అవుతుంది. తనకు ఒక 6 ప్యాక్స్ ఉన్నాయని చెప్పి తను చూస్తూ ఉంటది. అప్పుడే మనోడు కూడా బయటికి వెళ్ళి ఫుడ్ తింటున్నాడు. "ఎందుకు బయటికి వెళ్లి తింటున్నావు" అని చెప్తే ఎందుకంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి గాని ఒకే రూమ్‌లో ఉంటే మాత్రం ఏదో ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి నేను ఉండను. చేయి పట్టుకుంటే వాళ్ళిద్దరు ప్రెగ్నెన్సీ అయిపోద్ది అని చెప్పేసక్కడ తను షాక్ అవుతూ ఉంటది. కొంచెం సేపు తన క్లాస్‌లో చూస్తూనేసక్కడ తను కాస్త మంచి మూడ్‌లో ఉంటది. దాన్ని చూసి నువ్వు ఇంటికి ఇంత మంచి మూడ్‌లో ఉన్నావు. ఏమైంది ఈరోజు" అంటే "అవునా ఈరోజు మా ఇంటికి ఒక కొత్త పిల్లొచ్చింది. దాన్ని చూసి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది" అని చెప్పి తను చెప్తుంటది. అప్పుడే నువ్వు చెప్పి కొత్త పిల్ల అది కాదు కదా అని చెప్పేసి అక్కడ చూసిన ఎల్లీ జాంగర్ అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకంటాడు కొత్త స్టూడెంట్ ఎవరెవరు అందరూ కూర్చొని చెప్పి అక్కడ చూసి టీచర్ వస్తుంటారు. కానీ వీళ్ళందరూ ఎవరు అంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఎవరి కోసం వచ్చావు నాన్న అని చెప్పి అడుగుతుంటే తన కోసం వచ్చని చెప్పి తన సెల్లి పాడుకుని చూపించుంటాడు. తను చూసి నేను ఎదవ నేను ఒక క్యూట్‌గా ఉన్నా అని చెప్పి ఇంత దూరం రావాలి మా కాలేజీకి రావాలని చెప్పి అనుకుంటే అందరూ బయట నుంచి వాళ్ళందరూ చూసి ఒక క్యూట్ కపుల్ ఫైట్ అనుకుంటా ఉంటారు. "అరే సరే మనం పోదాం పా నీ వాళ్ళు ఇదంతా చూసావా ఎంత రచ్చ జరుగుతుందని" చెప్తే ఓహో! నాకేం లేదు. జస్ట్ మీ స్కూలు ఎలా ఉంటదో చూడాలనిపించింది. నాకు స్కూల్‌లో జాయిన్ అవ్వాలనిపించింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి అంటే అవునా నువ్వు స్కూల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా? నేను ఈ బుక్స్ ఇంకా స్కూల్ నాకు లంచ్ బ్రేక్ నువ్వు ఎక్కడి దాకా చదివావు అంటే నేను సెకండ్ గ్రేడ్ దాకా చదివాను అనేసరికి ఇది ఎలిమెంటరీ హై స్కూల్ దాకా జరిగిందని చెప్పి తను చెప్తుంటాడు. నేను కూడా స్కూల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి మనోడు చెప్తుండేసరికల్లా అవునా! సరే అయితే సరే ఇంక మన ఇంటికెళ్దాం పద అని చెప్తే సరే అయితే నువ్వు కూడా చాలా బాగున్నావు. నువ్వు కాస్త బాగున్నావు అని చెప్పి మన సెల్లి పాడికి చెప్తుంటాడు. తను కూడా కాస్త క్యూట్‌గా నేను స్కూల్‌లో జాయిన్ అవ్వాలి ఇది అని చెప్పి అడిగేసారు కదా! తనేదో ఇంకా చిన్న పిల్లోడిలాగే ఉన్నాడు. తను చిన్న పిల్లోడి స్వభావమే ఇంకా ఉందని చెప్పేసరికల్లా సర్లే అయితే చెప్పి తను చెప్తూ ఉంటది. తనిక్కడ మళ్ళీ ఇక్కడికి రాబాక ఇంటింట రచ్చ చేయబాక అని చెప్పి తను వస్తుంటది. తను చాలా క్యూట్‌గా ఉన్నా అని చెప్పి లేదు నేను వెళ్దాం పద అని చెప్తుంటే సరే నేను కూడా వస్తాను అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడు మనకి వైటీ వెరన్ వచ్చేసి "అరేయ్! ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావురా అరేయ్!" అని చెప్తుంటే "సెల్లి పడితే నీకేం పనిరా రేయ్! సెల్లి పడికి నా పిల్లరా రేయ్! నువ్వు దాన్ని తాకావా?" అని చెప్పి తను అరుస్తుంటే అయినా నీకు సెల్లి పడికి ఏమవసరం? తను నా ఫ్రెండు. తను నేను పెళ్లి చేసుకోపోతున్నా అని చెప్పేసి మన ఎలీజాన్ మీద పడుతుంటాడు. మనోడు తను వీక్‌గా చూస్తున్నాడని చెప్పి అర్థం చేసుకొని మన ఎలీజాన్ స్ట్రెయిట్‌గా తన ముక్కు కొరికేస్తూనే ఉంటాడు. ఆ ముక్కు కొరికేసి పక్కన పీకి ఇసేసుకొని ఉంటాడు. అదే కాస్త కొరికేసుకొని ఉంటాడు. తను చూడగానే "నువ్వు నన్ను వీక్‌గా చూస్తున్నావా?" అని చెప్తే "స్టాప్ మీ ఇద్దరు గొడవ పడబాక" అని చెప్పి తను చెప్తుంటే "సెల్లి ఇదిగో నీకు నా కోట్ తీసుకో. నీకు అలాగే నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకంటే ఇప్పుడు కాస్త యుద్ధం జరగబోతుంది. మ్యాక్స్ వాడు తన కళ్ళు మూసేయండి" అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా స్ట్రెయిట్‌గా మనోడికి పోయి మన ఇంక ఎలీజాన్‌తో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంటాడు. ఇంకా వాళ్ళిద్దరు ఫైట్‌కి ఇంకా రెడీ అయిపోయి ఉంటారు. ఇద్దరు మన ఎలీజాన్‌కి అయితే వైల్డ్ డాగ్ లాగా రెడీ అయిపోయి ఉంటాడు. ఒక్కొక్కడి చిక్కొక్కలాగా అప్పుడే మన సెల్లి పార్క్ వచ్చేసి మన ఎలీజాన్‌ని ఇంకా వెనక్కి ఆపేస్తుంది. మీ ఇద్దరు ఫైట్ చెప్పకండి. ఎట్టో తను నా కోసం ఫైట్ చేసేసాకలా అప్పుడు తనని ఒక పంచ్ కొట్టేసి ఉంటాడు. నువ్వు దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను నిన్నేమన్నాడని చెప్తే ఎదవ అరేయ్ నేను ఫైట్ చెప్పకని చెప్పాను కదా! ఎందుకు ఫైట్ చేస్తున్నానని చెప్పేసి మన వెరన్‌ని కొడుతూ ఉంటది తను. ఇంకా మ్యాక్స్ అండ్ ఎరిక్స్ కూడా గమ్ముగుంటారు. ఓకే సిస్టర్ ఇంకేం అననులే గాని ఫైట్ చేయాలి అని చెప్పి చెప్తుంటే అప్పుడే తను కాస్త గట్టి పంచ్ కొట్టాడు. కానీ తను నిలబడి లేసేసరికల్లా తను షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తను కొట్టిన పంచ్ అంటే ఈక్వల్ అయింది కాదు. అంటే చిన్నదేది కాదు. అది చాలా చాలా గట్టిగా తగులుంటది. తను చూసి మీరు గాని ఇంకోసారి ఫైట్ చేస్తే బాగోదు. మర్యాద కూడా ఉండదని చెప్పేసి తను చెప్తూ ఉంటది. మన సెల్లి పడక సరే అని చెప్పి తను కూడా ఇంకా అయిపోయి సరే నాన్న సారీ అన్న అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే బాస్ వెళ్తున్నా అని చెప్పేసి అక్కడ ఇంకా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఇక అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకా బట్టలు తెచ్చేసుకొని ఆల్ఫ్రెండ్ నుంచి పారిపోయి వచ్చేసి మన సెల్లి పడకతో పాటు ఇంకా ఎలీజియన్ కొడుతో పాటు అదే రూమ్‌లో ఉన్నా అని చెప్పి ప్లాన్ వేసి ఉంటాడు. నా కొడకా ఎందుకు వచ్చేస్తుంది గట్లేసి కొంచెం డబ్బు ఇక్కడ ఉండబాక అని చెప్పి మనల్ని తిడుతుంటే లేదు నేను ప్రొటెక్ట్ చేసేదానికి వచ్చాను. నేను మాట ఇచ్చాను. నీకు ఖచ్చితంగా నేను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి చెప్పి తను చెప్తుంటే అన్న సారీ అన్న తనేదో మాటలన్నీ మింగేస్తూ ఉంటాడు. నేను మీకోసం లాన్లీ చేస్తాను కానీ నేను నీకోసం చేస్తాను అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంటే లేదు నేను ఇవ్వనే ఉంటాను. నాకు మరి చాలా ఇష్టం అని చెప్పేసి తను మాటలు మింగేసి ఉంటాడు. "ఏరా అరేయ్! నువ్వు మా ఏరియాని గాని తాకాలనుకుంటే మరి నేను సావగొట్టేస్తాను. ఆ విషయం గుర్తుపెట్టుకో" అని చెప్పి తను చెప్తూ ఉండేసరికల్లా సరే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నాకు మీ స్కూల్ యూనిఫార్మ్ కావాలి. ఎందుకంటే నాకు ఈ స్కూల్
జాయిన్ అవ్వని చెప్పి నాకు ఇంట్రెస్ట్‌గా ఉందని చెప్పి తను చెప్తుంటే, "ఏందిరా ఈడు ఇంత విచిత్రంగా ఆడుతున్నావు" అని చెప్పి చెప్తా ఉంటాడు. తను చూస్తుంటే ఫైన్ వాళ్ళు ఏందిరా వాళ్ళలాగా ఏమైనా క్యారెక్టర్ టైప్ చేస్తున్నారా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. నేను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసేదానికే ఉన్నాను సెల్లీ పార్క్. ఎందుకంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ ఆ విషయం మాత్రం మర్చిపోబాక అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటాడు. అలాగే నీకు ఈడు గాని ఏమైనా చేసే పనైతే నాకొక మాట చెప్పు నా కొడుకుని నేనేం చేస్తా అని చెప్పి తను చెప్తుంటది. నేను జాగ్రత్తగా చూసుకోవాలి నా పని అని చెప్పి తను చెప్తున్నా సకల ఇప్పుడే సీన్ కట్ అవుతుంది. ఇక్కడ చూసిన బాటిల్‌లో మా మసాజ్ పార్క్ ఏదో అంటిస్తా ఉంటాడు. ఈడు చూసేసరికి అన్న మేము ఇప్పుడే ఫైట్ చేసాం. కానీ అక్కడ చూస్తే వరానికి పెట్టి మమ్మల్ని అందరిని సాగొట్టేసాడని చెప్తుంటే ఇలాంటి పేరే వీళ్ళ గ్రూప్ పేరంటే బ్యాక్ బ్యాక్ ట్రాక్ అనుకుంటా. అదే బ్యాక్ డ్రాగన్ ఏదో సంథింగ్ అది బ్యాక్ డోర్ గ్రూప్ నుంచి లీడర్. ఇది మనం చూసున్నాం. ఇది మనం జైల్‌లో ఆర్క్‌లో చూసాం కదా! అందులో ఇక్కడ చూస్తే కదా ఒక్కొక్క పిల్లని ఒక బాక్స్‌లో పెట్టేసి తనకి వర్షం పడితే ఏమైనా జాగ్రత్తగా ఉండాలనుకుంటే అదేం కాదు అది చేసి పెడతది అని చెప్పి చెప్తుంటాడు. కనకంలో కుక్క అయితే కాదు. అదొక అబ్బాయి. ఇంక అదే బాబు. అదే మన మ్యాక్స్ ఇక్కడ వచ్చేసి ఉంటాడు. అలా తన స్టోరీ చెప్తుంటాడు. మా అమ్మ నాన్న నన్నైతే వదిలేసని అని చెప్పేసి. ఇంకోడైతే నువ్వు అట్లా చెప్తున్నావు. కానీ నన్నైతే జస్ట్ ఒక అదే బస్సు వెనక సీట్‌లో వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఆఫ్‌టర్‌నూన్‌కి నేను మ్యాథ్స్ ఒకేసారి వచ్చాను డెరాన్ అని చెప్పేసి ఇతను మాట్లాడుకుంటే అందుకే మేము అప్పటి నుంచి మేము బ్రదర్స్‌గా అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పేసరికల్లా ఆహా! అవునా అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతా ఉంటాడు. ఇంకా వెరాన్ కూడా అలాగే నార్మల్‌గా వచ్చేసి ఉంటాడు. ఓకే గైస్ ఇంక మన ఈ స్టోరీ ఇచ్చాడు. సరే అయితే మనం ఎలీజాన్ గురించి అడుగుదాం. తను ఇక్కడికెళ్ళవచ్చు అని చెప్పి ఆల్ వెల్ సరే అయితే మనం ఫస్ట్ కాసేపు మనం మాట్లాడుకుందాం. కానీ మనకి ఫుడ్ చేసే ముందు మనం ఎలా ఉందని చెప్పి ఆలోచిద్దాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరే అయితే వాళ్ళ స్టోరీ చెప్తారనుకుంటే అవునా! మీ థాంక్స్ మీరు ఇక్కడి దాకా వచ్చినందుకు. అయినా ఫస్ట్ మీకు దొబ్బింది. మీరు ఆర్ఫన్ కదా! అక్కడి నుంచి నీకు పారిపోవచ్చు అని చెప్తే, నీకోసం అనేసి అక్కడ తను బ్లెస్ చేస్తూ ఉంటది తను. సరే అయితే సరే నీ గురించి చెప్పు అసలు నీకు నువ్వు ఎందుకు ఆర్ఫన్ కమ్మని అంటే, నా పేరు ఒక సిరి పార్క్. మా అమ్మ, నాన్న కార్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. నేను 15 ఇయర్స్ ఓల్డ్‌ని. మా అమ్మమ్మ మాత్రమే ఉంటది. నువ్వైతే నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా! అని చెప్తుంటే, నువ్వు వద్దని నోరు మూసుకొని దొబ్బే అని చెప్తుంటే, ఇంకా మా ఎలీజియా గురించి చెప్పని చెప్పేసరికల్లా, ఎలీజియా నీ గురించి చెప్పు. అసలు నువ్వు నీ ఆర్ఫన్ కట్టమని చెప్తే, నేనా? నేను మా నాన్నని చంపేసాను అని చెప్పి చెప్పేసరికల్లా మనోళ్ళంతా షాక్‌గా చూస్తా ఉంటారు. అప్పుడు నాకు మా అమ్మ ఉండేది. నాకు మా అమ్మ, మా నాన్న ఉండలేదు. కానీ మా నాన్న ఎప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని తిడతా ఉండేవాడు. అప్పుడు మా అమ్మ ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను ఒక్కడినే ఉన్నాను. అప్పుడే మా నాన్న ఒక కొత్త అమ్మాయిని తీసుకొనొచ్చాడు. వాళ్ళతో పాటు ఒక చెల్లెలు కూడా ఉన్నారు. అప్పుడే మా నాన్న హాయ్ చెప్పమనేసరికి వాళ్ళకి హాయ్ చెప్పాను. అప్పుడే మా స్టెప్ మదర్ వచ్చేసి వాళ్ళని కుక్కని కొట్టినట్టు కొట్టేస్తుంటది. నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టేసింది అప్పుడు. ఇంకా దాని తర్వాత మా అమ్మ నాకు ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటది. ఎందుకంటే ఇద్దరు ఒకే రూమ్‌లో ఉన్నారంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అదనంగా వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారని చెప్పి. ఇంకా అలాగే ఎప్పుడు సోప్ యూజ్ చేయాలి, ఎప్పుడు స్నానం యూజ్ చేయాలి. నువ్వు గాని యూజ్ చేయకపోతే ట్రబుల్ బ్రష్ గాని చేయకపోతే ట్రబుల్ అయిపోతావు అని చెప్పి తను చెప్తూ ఉంటది. ఎప్పుడు నేను రిలీజియన్ ఎక్కడ చెప్పి తను పనుకున్నా అని చెప్పి చెప్తూ ఉంటది. అప్పుడే వాళ్ళ నాన్న కూడా ఒక సిట్యుయేషన్‌లో చనిపోయి ఉంటాడు. ఇంక అప్పుడే వాళ్ళ అమ్మ కూడా చెప్తుంటది. "నువ్వు గాని ఫ్యూనరల్‌లో గాని మీ నాన్న కోసం ఏడ్చావంటే మాత్రం బాగోదు" అని చెప్పి. "నువ్వు ఆ అబ్బాయి కాదు" అని చెప్పేసి ఉంటది. ఇంక అలాగే అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ ఫోన్ చేసేసి ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అడుగుంటది. దాని తర్వాత అప్పుడే వాళ్ళ స్టెప్ మదర్ ఇంకో స్టెప్ ఫాదర్‌ని తీసుకొచ్చుంటది. అప్పుడు వాళ్ళొచ్చి "ఏం లేదు వీళ్ళిద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడండి. వాళ్ళ పేరెంట్స్ అడగ దానికి హాయ్ చెప్పేసి, హాయ్ నాన్న అని చెప్పి చెప్తుంటాడు. "నువ్వు మా నాన్నవే కదా!" అని చెప్పి చెప్పేసరికల్లా "ఏమంటున్నావు? నేను మీ ఫాదర్‌నే" అని చెప్పేసి తను చాలా చాలా ఒకే ఒక స్ట్రైక్‌లో వాళ్ళ కొడుకుని కొడుతూ పోతూ ఉంటాడు. లేదు నేను మీ నాన్నని పక్కా ఇంకోసారి పిలిచండి పోగొట్టుకొని ఉంటాడు. తన కొడుకుని ఎంత దారుణంగా కొట్టుంటారంటే తనకు ఉంటారు. ఇంక వాళ్ళు మాత్రం ట్రిప్‌కెళ్ళాలని చెప్పి, ఫ్యామిలీకెళ్ళాలని చెప్పి అలా ప్లాన్‌లేసుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళ నాన్న ఆస్తి మొత్తం వీళ్ళే తినేసని ఉంటారు. ఇంకా లీజాంగ్ మాత్రం ఇంకా బయటకొచ్చేసి ఉంటాడు. నేను ఇంట్లో ఉన్నా, బయటున్నా కానీ ఒకటే లాంటిది. అందుకోసం నేను బట్టలు లేకుండా బయటున్నా కానీ నాకిదే సేఫ్‌గా ఉంటది. ఎక్కడున్నా నేను ఆకలితోనే చావాలి. కాకపోతే నేను ఇలా బయటకొచ్చేసాను. ఇంకా అలాగ నేను కష్టపడి ఇక్కడి దాకా వచ్చాను మీతో కలిసి అని చెప్పి చెప్తుంటారు. ఇంక వీళ్ళందరూ దాన్ని విన్న వెంటనే షాక్ అవుతూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి చెప్పుంటది వాళ్ళ నాన్న చనిపోయారని చెప్పి, నీ వల్ల చనిపోయారని చెప్పి. అందుకోసమే మేమిలా ఉన్నానని చెప్పేసరికల్లా వీళ్ళంతా ఇంకా షాక్ అవుతూ ఉన్నారు. సరే, సరే అయితే మనం ఇంకేమైనా ఆటలాడుకుందాం. ఎందుకంటే ఇది వింటా ఉంటే చాలా చాలా విచిత్రంగా ఉన్నది. గైస్ నేను ఎలిజా గురించి చెప్పేది 51% మాత్రమే. ఇంక అందరూ సర్లే అయితే మనం ఇంక బానే ఉన్నాం కాబట్టి ఇంక మనందరం మనకి మనం ఉన్నాం కాబట్టి మనంతా కలిసి ఉన్నాం అని చెప్పి తను చెప్తుంటాడు. నేను మా అమ్మ ఎప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళం. నాకు గుర్తున్న ఆట అంటే అదొకటే అని చెప్పి తను చెప్పిన సరే అయితే మనం హైడ్ అండ్ సీక్ ఆడదాం. ఇంక అందరం కలిసి ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడదాం. మనకి తెలుస్తదని చెప్పి మన సెల్లి పార్క్ చెప్పుంటది. ఇంక అందరూ సరే అయితే హైడ్ అండ్ సీక్ ఆడదాం అని చెప్పి ఇంక అందరూ రెడీ అయిపోయి ఉంటారు. ఇంక మన అలీ జేన్ కూడా సరే అయితే ఇంక మీరు హైడ్ అండ్ సీక్ ఆడతా అంటున్నారు కదా! నేను కూడా ఇంకా జాయిన్ అవుతా అని చెప్పి చెప్పేసి ఉంటాడు. సరే అయితే ఇంక వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు అనుకోని చెప్పి చెప్పేసి ఉండేసరికల్లా ఇక అలీ జేన్ దంగ పెడతా అని చెప్పి చెప్పుంటాడు. దాని తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఇక వచ్చేసి వేరమారం అక్కడ ఉంటాడు. వేరమారం నాకు ఇలాంటి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే నన్ను వదిలేయండి మీరు ఏమన్నా పోయి ఆడుకోండి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అక్కడ ఎలీ జేన్ కూడా నంబర్స్ లెక్కేసి ఉంటాడు. సరే నేను వస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ మ్యాక్స్ ఉంటాడు. మ్యాక్స్ దగ్గరికి పిల్లి వచ్చి ఉంటది. పిల్లి కూడా అక్కడే దాక్కునేసరికల్లా పిల్లి మన మ్యాక్స్ మీద అటాక్ చేస్తుంటది. సరే పిల్లి నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే అని చెప్పేసి ఆ పిల్లిని పక్కకేసేసి ఉంటాడు. అప్పుడే మ్యాక్స్
నేను నిన్ను కనిపెట్టేసాను అని చెప్పేసాక, ఓహో! నేను దొరికిపోయానా? సరే నేను వేరే చోట పోయి దాక్కుంటా అని చెప్తుంటే, ఆ! నువ్వు ఐ ఫౌండ్ అని చెప్పేసి సప్పన కొట్టేసి ఉంటాడు. అలాగే కుక్కని కొట్టినట్టు కొట్టేసుంటాడు. అది ధ్యాన్ చూసగానే ధ్యాన్ గాడు పోయి స్టడీగా పోయి మనతో ఫైట్ చేస్తుంటాడు. ఓహ్! నువ్వు కూడా సరిగ్గా చోట్ల దాక్కోవాల్సింది కదా! అని చెప్పేసి మనం కూడా కుక్కని కొట్టినట్టు కొట్టేసి బయటికి తీసుకొచ్చుంటాడు. ఇంకా దాని తర్వాత చెల్లిపాడికి కూడా పొజిషన్ మార్చేదానికి ఉండేది. పొజిషన్ మాత్రమే. తను వేరే చోటుకెళ్ళిపోయి గేమ్స్‌లో మాట్లాడుకునేదానికి వేరే చోటికి వెళ్తున్నది. కానీ అప్పుడే ఇక మ్యాక్స్ అండ్ డారెన్ చాలా గట్టిగా కొట్టేసారు కదా! ఏమని చెప్పి చూసేదానికే ఉంటది. అప్పుడే నేను కూడా నిన్ను దొరికేసావు నువ్వు కూడా సెరీ పార్క్ అని చెప్పి చెప్పేసావు కదా! నువ్వు బయటికి ఇంటికొచ్చా అని చెప్పి కొడుతూ ఉంటాడు. అప్పుడే ఆ దెబ్బ కూడా కనెక్ట్ అయిపోతారు. కానీ అది ఎలిజెంట్ ఉండే సెల్లీ పార్క్ నిన్ను కళ్ళు మూసుకో అని చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా కష్టపడి చాలా గట్టిగానే కొట్టిచ్చేసుకుంటాడు. "నేనెందుకు మా వాళ్ళని కొట్టా" అని చెప్తే, "వాళ్ళు సరిగ్గా తాకలేదు. వాళ్ళు దొరికేసారు. మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు ఇలాగే అనేది" అని చెప్పి చెప్తుంటది కదా! అంటే అప్పుడు అర్థమైంది చెల్లిపాడికి. వాళ్ళ అమ్మ ఎప్పుడైనా ఎలీజాని దొరికిన ప్రతిసారి కొడుతున్నది. అయితే ఇప్పుడు మా వాళ్ళని ఎందుకు సావగొట్టావు అని చెప్తే, "ఇది గేమ్ కదా! గేమ్ రూల్స్ ఉన్నాయి కదా!" అని చెప్తే, "అయితే బయటకొస్తే సావగొడతావా" అని చెప్పి చెప్తుంటది కదా! మీరు ఫైట్ చెప్పాక నేను చెప్తుంటే, "ఇప్పుడు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు కొట్టిన మా తమ్ముల్ని, నా ఫ్రెండ్స్‌ని కొట్టాడు. కాబట్టి నా కొడుకుని నేను సావగొట్టాలని" చెప్పి తను రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా ఎలీజాని కూడా కొడుతూ ఉంటాడు. ఓహో! ఇప్పుడు నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావా? అయితే నన్ను వీక్‌గా చూస్తున్నావా నువ్వు? సరే అయితే నేను దేనికి ఫైట్ చేయను. నాకేదో ఒకటి కావాలని సరేనా? సరే అయితే నన్ను ఓడించి కోర్ట్ తీసుకో. అప్పుడు నీకు ఈ కోర్ట్ సంతతం అవుద్ది. కాకపోతే సరే రా అయితే ఇప్పుడు నేను పెట్టాను కదా! ఇద్దరం ఫైట్ చేద్దాం. నువ్వా నేనా అని చూసుకున్నావు. నువ్వు నా తమ్ముల్ని కొట్టావు. కాబట్టి నేను ఖచ్చితంగా ఓడిస్తాను సరే కదా! సరే అయితే నేను నిన్ను ఖచ్చితంగా ఓడిస్తానని చెప్పేసి ఇక మన ఎలీజాన్ కూడా రెడీ అయిపోయి ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరికి ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. ఇంక వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటుంటారు. కానీ ఆ 15 ఇయర్స్ అబ్బాయి బాడీ అనకైతే చాలా విచిత్రంగా ఉన్నది. ఒక కత్తి మార్కులు ప్లస్ ఒక బుల్లెట్ షాట్స్ కూడా ఉంటాయి. తను చూసి "ఏమైనా వచ్చేదా" అని చెప్తే అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే తన బాడీ చాలా చాలా విచిత్రంగా ఉంటది. దాన్ని చూసి వెంటనే అవును మీరు కూడా రా అని చెప్తుంటాడు. నాకు హెల్ప్‌గా ఉంటాడు. అప్పుడే మన రీచాంగ్ ఎటు ఇటు కాకుండా స్ట్రెయిట్‌గా మనల్ని ఒక పంచ్ కూడా ఇచ్చేసుంటాడు. ఆ పంచ్‌ని చాలా గట్టిగా కొట్టేసి ఉంటాడు. దాన్ని చూసి మన మన వ్యారన్ అయితే చాలా చాలా షాక్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే ఆ పంచ్ చాలా గట్టిగా తగులుద్ది. ఇంక మనోడు కూడా తిరిగి తన మీద పంచ్ కొట్టుంటాడు. ఇంక ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఫైటింగ్ స్టైల్‌లోకి దిగేసి ఇద్దరిని కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటారు. రా మార్షల్ ఆర్ట్స్ ఏమి యూజ్ చేయకుండా జస్ట్ వాళ్ళ పాటికి వాళ్ళు చాలా గట్టిగా కొట్టుంటారు. తను ఎంత గట్టిగా కొట్టినా గానీ ఎలీజాంగ్ అయితే తిరిగి లేసి మరి మనోడితో ఫైట్ చేస్తుంటాడు. ఇంక మనోడు పోయి తన వచ్చిన పవర్స్ అన్నితో తను ఫస్ట్ ఫుల్ స్ట్రెంగ్త్‌తో పోయి మనోడిని కూడా కొడుతూ ఉంటాడు. ఇంక మనోడు కూడా ఎలీజాంగ్ కూడా అసలు ఏందిరా ఈడితో ఫైట్ చేస్తా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. ఇంక ఇద్దరి పాటికి ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోడు పోయి వాడిని ఎత్తి వాడి బాల్స్ పట్టుకొని ఇసిరేసి ఉంటాడు. అంటే వాడిని పట్టుకొని ఆడ కొట్టేసిన సకల మనోడు చాలా చాలా బాధపడుతుంటాడు. అది ఫెయిర్ కాదని చెప్పేసి వీళ్ళిద్దరు అరుస్తూ ఉంటారు. అప్పుడే కింద కొట్టేసినసరికల్లా ఇక నా బ్యాగ్ రాని అని నా కాళ్ళు కూడా పట్టుకున్నావు కదా! అని చెప్పి అరుస్తూ ఇంక స్టైల్‌గా వాళ్ళిద్దరు పంచెస్ చేసుకోడానికి వెళ్తూ ఉంటాడు. ఆ పంచెస్ అనేవి చాలా గట్టిగా ఉంటది. ఇంకోళ్ళిద్దరు పంచెస్ అనేవి వాళ్ళ మొహాలకి తగులుంటాయి. ఇద్దరు చాలా చాలా వీక్‌గా ఉంటారు. కానీ మనోడు పంచ్ తగులుండదు. ఎందుకంటే తన కళ్ళలో పొడిచేస్తూనే ఉంటాడు. తర్వాత నా కళ్ళు అని చెప్పి అరుస్తుంటే ఇక్కడేందంటే మనోడు ఎవరైనా చంపేదానికే ట్రై చేస్తున్నాడు. అప్పుడే తన కోట్ తీసుకొని ట్రై చేసుంటాడు. అప్పుడు తనని హ్యాండ్‌కఫ్‌గా చేసేసుకొని మన వేళ్ళని చాలా కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఈడు చూసి ఈడు నన్ను చంపాలని చెప్పి ట్రై చేస్తా అని చెప్తుంటే అప్పుడు మనం ఇటుక రాయి పట్టుకునేసి అదే ఒక రాయి లాంటిది పట్టుకునేసి మనం చంపాలని ఉంటాడు. ఎందుకంటే తను హోమ్‌లెస్‌గా ఉన్నప్పుడు తను ఎక్కడైనా బతకాలంటే జస్ట్ తను ఒక గెలవాలంటే ఎవరినైనా చంపాల్సిందే. అది తన ప్రాణం మీదే ఉంటది. అప్పుడు వెనక నుంచి మ్యాక్స్ ఇంకా డెరిక్ ఇద్దరు కలిసేసి మన ఎలీజాంగ్‌ని ఆపేసని ఉంటాడు. ఎందుకంటే సారీ నేను వీక్‌ని కాదు. నేను ఇంకెవరిని ట్రబుల్ కాను. నేను చాలా పెద్దోడిని. నేను చాలా స్ట్రాంగ్‌గా అని చెప్పి చెప్తుంటే అప్పుడు ఎలీజాంగ్ అరిచి ఇంక ఈ గేమ్ చాలు అయిపోయింది. ఇంకా ఎవరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అరుస్తున్నా సకల ఇక వాళ్ళ పాటికి వాళ్ళు కూడా కనిపెట్టుకొని ఉంటాడు. ఇక వీళ్ళని కూడా నేను 129 ఫైటర్స్ గెలిచాను. నేను 127 ఫైట్స్ గెలిచాను. ఇప్పుడు నేను 2 ఓడిపోయానని చెప్పి చెప్తుంటే సకల "నీ ఓటమి గెలుపు వదిలి నువ్వు రారే ఎదవా" అని చెప్పి అరుస్తుంటాడు. మీరెందుకిలా చేస్తున్నారు? మీరెంత ఎదవలు నా కొడకల్లారా అని చెప్పేసి అరుస్తూ మీరిద్దరు చాలా మీరు క్యూట్‌గా అయితే చాలా మీరిద్దరు నా కోసం ఫైట్ చేస్తారా? అలా మీరు ఇంకోసారి చేయబాకని చెప్పి తను అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా ఎలీజాన్ కూడా సరే, సరే అని చెప్పి తను తల ఊపుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మీకోసం ఇంకోసారి మీరు గనక ఫైట్ చేస్తే ఇక్కడ నేనుంచను. ఇక్కడి నుంచి నేను తరిమేస్తాను మిమ్మల్ని అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా ఎలీజాన్ కూడా సరే ఇంకా మళ్ళీ నేను ఫైట్ చేయను. నేను గుర్తుపెట్టుకుంటా అని చెప్పి మనోడు మనోడు చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఇంక వీళ్ళందరూ కలిసిపోయి సరే ఇంక క్షమించేయండి ఇంక పదండి ఇక మేము ఉంటాం అని చెప్పేసి ఇంకోళ్ళు కూడా సరే అని చెప్పేసి సరే అయితే మీ అందరూ చాలా గట్టిగానే ఫైట్ చేస్తుర్రు. కానీ నేను మాత్రం దేనికి పనికిరాను. నాకు ఒక కోట్ ఇస్తన్నావు కదా! ఆ కోట్ అనేసరికి సరే అని చెప్పి ఆ కోట్ కూడా ఇచ్చేసి ఉంటాం మనోడు. అండ్ నీకు ఎందుకు అని చెప్తుంటే నేనేం లేదు నేను మిడిల్ స్కూల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఇలాంటి స్కూల్ యూనిఫార్మ్ నాకేం లేదు. కాబట్టి నేను ఈ స్కూల్ యూనిఫార్మ్ వేసుకొని మీ స్కూల్ చుట్టూ తిరగాలనుకుంటున్నా సరే సర్లేరా పోరా పోరా అని చెప్పి ఇంక ఇది కూడా ఇంకా కామ్ అయిపోయి ఉంటాడు. ఇంక ఈళ్ళు కూడా మన ఎలీగాడంట క్యూట్‌గా ఉండేసరికలా సరే అని చెప్పి మన మ్యాథ్స్ ఎక్స్‌పర్ట్ చెప్పేసి ఉంటాడు. ఇంక మనోడు క్యూట్ ఇచ్చేసి
ఓకే. ఓకే అని చెప్పి తనింక ఇల్లు పడికెళ్ళి మాట్లాడుకొని ఉంటాడు. ఇంక దాని తర్వాత సీన్ కట్ చేసి ఇంక అందరూ స్నానం చేస్తుంటారు. అబ్బాయిలందరూ స్నానం చేస్తుంటారు. ఫైట్ చేస్తే ఇంక వాళ్ళు దేని గురించి మాట్లాడతారు తెలుసు కదా! మన అబ్బాయిలంతా కలిసి. ఇంక దాని గురించి మాట్లాడుకుంటా ఉండేసరికల్లా ఇలా బావుంటాయి, అలా బావుంటాయి. ఆ సైజ్ అనేది చాలా పెద్దది. సైజ్ మ్యాటర్ కాదు మాట్లాడేసరికల్లా మన చెల్లి పడక బయట నుంచి తింటా ఉంటది. తను కూడా కావాలని చెప్పి తింటున్నట్టుగానే మనకు తెలుస్తుంది ఇక్కడ. దాని తర్వాత వాళ్ళందరూ ఫైట్ చేసుకొని వాళ్ళిద్దరు పోయి వాళ్ళు ఎవరు వాళ్ళ రూమ్‌లో పోయి పడుకోవడానికి కూడా ప్లాన్ ఏసుకుంటా ఉంటది. ఇంక వాళ్ళందరూ స్నానం చేసేసి బయటకొచ్చేసి ఇంక పోతూ ఉంటారు. అప్పుడే ఈయన చూపిస్తుంటాడు. ఈ నా కొడుకేంటంటే కాళ్ళకి లిప్‌స్టిక్ అదే నెయిల్ పాలిష్ చేసుకుంటూ మేము ఇలా సెలీ పార్క్ దగ్గరికొచ్చేసాం. తన గర్ల్ ఫ్రెండ్ దొరికేసింది మనకి వరంగల్ గర్ల్ ఫ్రెండ్. దాన్నెట్టైనా ఓడిస్తాం, దాన్ని సావకొట్టేస్తాం. తనకంటే చాలా అంటే చాలా బాగుందని చెప్పి చెప్తుంటే, సరే అయితే ఈళ్ళని నేను వదిలేస్తా అని చెప్పేసి మన ఆలివ్ వెంకటేల్ డబ్బులనుకుంటా డబ్బులు తీసుకొని ఈయన కొడుకుని కూడా సావకొట్టేసి ఉంటాడు. అప్పుడు మనకి లీ చాంగ్ వచ్చేస్తుంటాడు. దాని మీద ఈ నువ్వేనా వార్డెన్ అంటే, నువ్వు చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నావు. నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు. మాకు నచ్చట్లేదంటే, నాకు చాలా హంగ్రీగా ఉన్నావు. ఇంటికి రావాలని చెప్పేసరికల్లా ఎవరితో ఇంటికొచ్చేది ఎదవ నా కొడకా ఏం చేస్తుంటే, ఇది ఇప్పుడు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? అవునురా ఫైటర్‌రా అని చెప్తుంటే, సరే అయితే నేను సావకొడతా అని చెప్పేసి తన చేతిలో ఉన్న నెక్లెస్ తీసుకొని సప్పని తన నేల మీద కొట్టుంటాడు. ఎందుకంటే తను అందరూ వీక్‌గా చూడాలని చెప్పి అనుకున్నారని చెప్పేసి మనోంటే దొరికిన పిడియోని సావకొట్టడానికి ప్లాన్ ఏస్తూ ఉంటాడు మనోడు. తను చూసి "రేయ్! ఎదవ నా కొడకా మీ ఎందుకురా నీతో ఫైట్ చేయాలని" చెప్పి చెప్తుండే సకల తను మళ్ళీ తన కళ్ళెత్తి అదే తన చేతులెత్తి కళ్ళలో కొట్టేసుంటాడు. నైస్ అని చెప్పి అరుస్తుంది సకల తను అందరితో 1+4 కొట్టేస్తుంటాడు. అదంతా అలీ బ్యాంగ్ అయితే చూస్తూ ఉంటాడు. తను చూసుకొని చాలా అంటే చాలా గట్టిగా తనతో ఫైట్ చేసేసి ఉంటాడు. సరే మనకేం ప్రాబ్లమ్ లేదు. ఇక నా కొడుకు నన్ను వీక్‌గా చూసానికి ట్రై చేశాను సకల చాలా కూల్ అని చెప్తుంటే, కూల్ నాతో ఫైట్ చేస్తాను సకల రే గమ్ముకుంటా ఇదిగో నా ఫ్రెండ్సేరా వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదురా అని చెప్పి చెప్తా ఉంటది. కుదురుగా హెదర్ మన మనల్ని చూసి కాస్త ఫ్లాట్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంటది. ఇంక సరే అని చెప్పి ఇంక మనం వెళ్దాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మన సిల్లీ పార్క్. ఇంకా హెదర్ జెరీ ఓహ్! నువ్వు పేరు ఎలీజాంగా? నా పేరు హెదర్. నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరే నేను ఎప్పుడైనా నేనొచ్చి కలుస్తానులే నేను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను అప్పుడే మనం ఎవరో చేయి ఇచ్చడానికి ట్రై చేస్తున్నారు. అది ఎవరో కాదు మన ఒలివ్ వ్యాంగ్. ఒలివ్ వ్యాంగ్ వచ్చి మన చేయి ఇచ్చేదానికి ట్రై చేస్తుంది. "అరేయ్! మాకు టైం లేదు. మేము ఇంటికెళ్తున్నాం. మేము వెళ్ళొస్తాం ఒలివ్ వ్యాంగ్ ఒక సెలి" అని చెప్పి అదే హెదర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక సీన్‌గా చేసి కొన్ని రోజుల్లో చూపిస్తుంటాడు. ఎందుకంటే ఒలివ్ వ్యాంగ్ ఇంకా సెలి ఇద్దరు రోజు వాళ్ళ ఇంటికొస్తూ హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తూనే ఉంటారు. ఇంకా అలాగే వాళ్ళందరూ క్యాంటీన్ అని చెప్పి ఫుడ్‌గా తింటూ చాలా హ్యాపీగా ఉంటాడు. అందరూ నేర్చుకొని బతుకుతూ ఉంటాం. కొన్ని విషయాల గురించి అని చెప్పి చెప్తుంటే, ఇది చూసి సెల్లి పడుకొని చదువుతున్నాడు. వీళ్ళతో ఎట్లా కంఫర్టబుల్‌గా ఉన్నావు అని చెప్తే, అవును నేను ఉన్నాను. నేను బాగున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. వీళ్ళందరూ నాకు ఒక ఫ్యామిలీ లాంటోళ్ళు. ప్లస్ వీళ్ళందరూ నాకు ఒక ఫ్రెండ్స్ లాంటోళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే నాకు ఒక క్వెషన్ ఉంది. అసలు మీ అందరూ ఇంటికి రోజు ఇలా వస్తావా అని చెప్పి తనని అడుగునేసరిలా, ఏం లేదు జస్ట్ మీతో కలిసి ఉన్నామని చెప్పి వచ్చాం. తను చూసేసరికి నీ కలిసి ఉండేదాన్ని కాదు. తను కలిసేదానికి వస్తా అని చెప్పి తెలుస్తుంటది. ఇక అలాగే ఇక మన వరుణ్ ఇంకా వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు. తను బయటకొచ్చేసి అప్పుడే మనోడు మనకి ఇంత డబ్బులు లేవు అని చెప్పి తను చెప్తుంటే రెంట్ కట్టాలని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు మన ఎలీజాంగ్ వచ్చి డబ్బులు కట్టి తీసి నాకు ఇచ్చుంటాడు. తీసుకో ఇగ నేనిచ్చి నీకు రెంట్ అని చెప్పి చెప్పేసగల నీకు డబ్బులు ఎక్కడివిరా అని చెప్పి చెప్తుంటే నేను కష్టపడి పని చేస్తున్నాను చెప్పి తను ఇంకా డబ్బులు ఇవ్వనేసరికల్లా మనోడు కూడా బాధపడుతూ ఉంటాడు. ప్లస్ అక్కడికి మనోడికి కూడా డబ్బులు దొరికేసింది. ఇక దానంతా మన ఎలీజాంగ్ చూసేసి ఉంటాడు. "నువ్వు ఎలా డబ్బులు సంపాదిస్తున్నావు? నాకు నువ్వు డబ్బులు సంపాదించడం నేర్పించొచ్చు కదా! నేను కూడా నీతో పాటు కలిసి ఉండే అంటానని సరికల్లా ఇంక సర్లే ఇంక నా కొడుకు ఎవడో చెట్నా కొడుకు ఉన్నట్టున్నాడు. నా కోసం పని చేయాలనుకుంటున్నా అని చెప్పేసి సరే రారా రేయ్ నీకు నేను చెప్తాను ఎలా చేయాలని చెప్పేసి ఇంక చెప్తూ ఉంటారు. ఇంక నేనేం చేయను దొంగతనం మాత్రమే చేస్తాను అని చెప్పేసి తన చేతిలో నుంచి అదే ఒక సిజర్ తీసుకొని ఇక డోర్ ఓపెన్ చేసేసుకొని ఉంటాడు. అదే ఆ సిజర్‌తో తను ఎట్ట ఓపెన్ చేస్తా అంటే అదొక ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుంటాడు. అప్పుడు ఆ పెన్ డ్రైవ్ తీసేసుకొని దీన్ని తీసుకొని పడేయరా అని చెప్పి దాన్ని ఇరగొట్టురా అనేసరికల్లా సరే అని చెప్పేసి నీకోసం ఇరగొడతా అని చెప్పి తన నోట్తోనే తను పగలగొట్టేసుంటాడు. దాన్ని చూసి మన అలీజాంగ్ ఎంత ఇంప్రెస్ అయ్యి ఉంటాడు బీభత్సంగా. ఇంక తన పక్క రోజు తను డబ్బులు తీసుకొచ్చి తన మీద పెట్టుంటాడు. "ఇటు డబ్బులు ఎలా తీసుకొచ్చావు? నువ్వు చాలా చాలా బెస్ట్. ఎలా చేస్తావు" అని చెప్తుంటే "ఈ పని నాకు వచ్చు. నేను కూడా చేస్తాను. రేపు మిమ్మల్ని కూడా తీసుకొని పోతా" అని చెప్పి తను చెప్పుంటాడు. ఇంక సరే అని చెప్పి "ఏరా మాట్లాడుతున్నావు? మేము డబ్బులు కావాలని అనుకుంటున్నాం కానీ ఇలా దొంగతనం చేయాలని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎక్కడికి తీసుకొనొచ్చారా" అని చెప్పి చెప్తుంది. "నాకు ఇల్లు ఎవరిదో తెలుసు. ప్లస్ నాకు ఇల్లు కీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఈ కీస్‌ని ఎప్పుడైనా దొంగతనం చేసేసాను. కాబట్టి మనం ఇంకెళ్ళి ఇక్కడి నుంచి మనం కావాల్సిన వస్తువులు దొబ్బుకొని వద్దాం" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి చెప్తుంటే "సరే నేను వస్తాను మీతో పాటు" అని చెప్పి మన రిలీజియన్‌గా చెప్పేసి ఉంటాడు. అది నా గాడ్ నా కోసం వచ్చేస్తుందని చెప్పి తను చెప్తుంటాడు. "ఇక నేను మీతో పాటు వస్తాను. దొంగతనం చేద్దాం. చూద్దాం ఎంత దొరుకుతాయో చూద్దాం" అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంక మనోడు కూడా ఏం చేయలేక ఇంక పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండేసరికి అలా ఇంక నేను కూడా వచ్చేసరికి అలా ఇంకందరూ మ్యాథ్స్ సంగతి బాస్ ఓకేనా అని చెప్పి చెప్తుంటే మనకేం చేయాలను నేను కూడా వస్తాను. చెత్త నా కొడకల్లారా నేను కూడా ఇన్నా అని చెప్పి తను చెప్తూ ఇంక వీళ్ళ పాటికి అందరూ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఆ తలుపు ఓపెన్ చేసుకొని ఇంక అక్కడికి వెళ్ళిపోయి వస్తువుల్ని ఏ వస్తువులు కావాలని చెప్పి దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈళ్ళేంటంటే పార్ట్ టైమ్ జాబ్ చెల్లాడు. ఇంక మైనర్స్ కాబట్టి వాళ్ళేం చేయలేక ఇంక దొంగతనం చేస్తూనే ఉంటాడు. ఈ పని నేను కావాలని చేయాలనుకోవట్లేదు. నేను సెల్లి పాట కోసమే చేస్తున్నాను. సెల్లి కోసం ఏదో చేస్తున్నాను అని చెప్పి తను చెప్తూ ఒక రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ రూమ్ లోపల నుంచి బయటికి స్ట్రెయిట్‌గా మన లీవ్యాంగ్ గాడు వచ్చేసి ఇదిగో మనకి కావాల్సిన ట్రెజర్ మొత్తం దొరికేసింది. వాచులు చాలా ఎక్కువున్నాయి. ఓహ్! నువ్వు చాలా నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పేసి గల ఇంక తన గాడ్ తనని పొగిడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అప్పుడే వాళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తున్నారు ఆ ఇంటి ఓనర్స్. అక్కడ చూసి మన డోర్ ఓపెన్‌లో పెట్టేసి పోయామా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. లేదు అని చెప్పేసి సార్ అవునా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఇలా అంటే ఎక్కడికి పోయానని చెప్పి అనుకుంటా ఉంటాడు. అప్పుడే చూసిన వెంటనే అసలు ఇక్కడంతా ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటాడు. నేను చెప్తున్నా కొడుకు అసలు
ఈళ్ళెక్కడికెళ్లారో కూడా తెలియకుండా ఈళ్ళు లోపలికొచ్చేసారు. మనం మొత్తం నాశనం అయిపోయామని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడు వచ్చేసి ఎవరున్నా అని చెప్పి అర్థం చేసుకొని మన వేరాన్ని కొట్టుంటారు. అప్పుడే ఆ ఇంటి ఓనర్ కొట్టేసరికల్లా ఈడెందుకు కొడుతున్నాడు నన్ను అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ మ్యాక్సిమం తెలియక కాపని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. దొంగలు ఇంటి లోపలికి గట్ట వచ్చేసారు అని చెప్పి తను అరుస్తుంటాడు. అప్పుడే నుంచి మన ఆలివ్ వెంగర్ తను పట్టుకొని ఆపేసి ఉంటాడు. ఈడేమని అంట పిచ్చోల్లా కనిపియట్లేదు. అప్పుడు తను కాలునెట్టి గోడ కొట్టుకొస్తున్నట్లు చేసుకొని ఉంటాడు. అలా ఆలివ్ వెంగర్ కింద పడిపోయి ఉంటాడు. తను బ్యాగ్ పడిపోయలేదు. తను కొట్టకుండా ఒక్క సెకండ్ ఆగిపోయి ఉంటాడు. ఎందుకంటే ఈడు నువ్వు అలివెంగ్ నువ్వు నా కొడుకురా, నిండుకు నీ సొంత ఇంట్లో దొంగతనం చేస్తావు, నీకేం అన్యాయం చేశారా మేము అని చెప్పేసి తను అడుగుతూ ఉంటారు. అలాగా తను దాకా చూసుకొని ఇంకా అలివేంగ గడి తన సొంత ఇంటికి తను వచ్చి దొంగతనం చేసుంటాడు. రే చెత్త నా కొడక, నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు, నీకు అసలు ఏమైనా అర్థం అవుతుందా అని చెప్పి తను అడుస్తూ ఉంటాడు. ఇంకా మన ఎలిజాంగ్ గారు దాన్ని చూస్తూ ఏంటంటే మాట్లాడు చెప్పి మాట్లాడు ఎలిజాంగ్ నువ్వు సూపర్ అవ్వాలి కాబట్టి ఇంక వాళ్ళ నాన్నే కొట్టేసి పారిపోయి ఉంటాడు. ఇంక పారిపోయి తను నవ్వుతూ వచ్చేసి ఉంటాడు. తను ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే మాత్రం కొట్టేస్తానని చెప్పి తనకు అర్థమైపోయింది. తన ఇంటికి వచ్చి ఇంక నువ్వు ఇదంతా ఏం చేస్తావురా, నీ సొంత ఇంట్లో పోయి నువ్వు దొంగతనం చేయాలని చెప్పి ఎలా ఆలోచించావురా అని చెప్తుంటే, నేను మీకు డబ్బులు కావాలి కాబట్టి నీకు నేను సాయం చేస్తాను, మీతో పాటు పని చేద్దాం నాకు చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తుంటే ఆయన దొంగతనం మీ ఇంట్లో ఏందిరా రే ఎదవా అని చెప్పి తను నడుస్తూ ఉంటాడు. అయితే ఏముంది మీ దొంగతనం సంపాదించాలి, మీకంటే ఇప్పుడు మైనస్ మీ డబ్బులు సంపాదించాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను నీకేమనుకుంటున్నాడు, మైండ్ నాకు ఎంత ప్రెషర్ తెలుసా, నేను ఒక టాపర్ అనుకుంటున్నాడు, నాకు ఇటుపక్కల చూసినా కానీ నాకు ప్రెషర్ పెడుతూ ఉంటాడు. ఆ ప్రెషర్ కోసం బయటకు వచ్చిందానికి ఇలా మీలాగా నేను ఫ్రీగా మారాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఫ్రీ, మీరు ఏం చేయాలనుకున్నా మీరు అది చేయొచ్చు అనుకుంటే, అయినా మేము ఫ్రీ అని మీకు ఎవరు చెప్పారా, మేము సంపాదించాలనుకున్నాం మీరు ఆఫర్ అని చెప్తే వదిలేనండి. వాడు ఇప్పుడు ఏం చేయలేడు, ఎందుకంటే వాడు చట్టంగా ఉంటే నా దేవుడు నాపాడు, నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నువ్వు దేనికి ఇక్కడ అనర్హుడివి అని చెప్పి చెప్తూ ఉంటాడు. కాబట్టి అలీ నువ్వు వెళ్ళి పని చేశాక నా దేవుడే నన్ను ఈ మాట అనేది కదా చాలా షాక్ పడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక వీళ్ళెవడో ఒక చిన్నపిల్లడు ఒక పెద్ద అమ్మాయితో ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి అడుగుతుంటాడు. అది ఎవరో కాదు మన హెదరే. హెదరు వాళ్ళకి రమ్మని చెప్పేసాకల్లా ఇంటికి రమ్మని చెప్పేసి ఇంకా అడుగుతుంటారు. చిన్నపిల్లలు కదా, ఆ ఏజ్ అంటే తెలిసిన విషయం కదా. ఇంకా హెదర్ ఇంటికి వచ్చేసిన వెంటనే అది హెదర్ కాదు, అది ఇంకా మన అలీ వెంకడు. ఇంకా అలీ వెంకడు వచ్చేసింది ఇంకా సాగు కొట్టేస్తూ ఉంటాడు. ఇంక వీళ్ళందరినీ కొట్టేసి ఇలాగ నుంచి డబ్బులు కోసం సంపాదించే డబ్బులు కొట్టేస్తుంటాడు. ఇదో క్రైమ్ లాంటిది. నేను కొట్టేసి అంటే లైక్ ఒక ఫస్ట్ ఇలాంటి స్కామ్ స్టార్ట్ చేసిన మనోడు. దాన్ని స్టార్ట్ చేసేసి ఇక్కడ నుంచి డబ్బు సంపాదించేసి లాస్ట్ అయిపోయి అని చెప్పండి, మీరు ఆడుకుంటే ఎక్కడో పడేసానని చెప్పండి అని చెప్పి చెప్పుంటాడు. ఇంకా అలాగా చాలా దేశం వచ్చేసి మన అలీజాంగ్ గారికి ఇచ్చేసి ఉంటారు. మనోడు ఏదో చూసావా, నేను ఇదే మా ఇంట్లో దొంగతనం తెలియదు, నేను పక్క ఇంట్లోకి వెళ్ళాను ఒక స్కామ్ క్రియేట్ చేశాను అని చెప్పేసి కదా. ఓ బాగానే ఉంది, అయితే నాకు ఇక్కడ నువ్వు అనవసరం అని చెప్పి చెప్తుంటే ఏం మాట్లాడుతుంటే నీకు నేను చెప్పాను, నువ్వు ఒక ఆర్ఫన్ కాదు, మీ ఇంట్లో నీకు ఉన్నాడు, అయినా నీకు నేను తెలుసు, నేను డబ్బు సంపాదించి దానికి ఒక్కొక్కసారి కారణం కింద పడిపోయి నా చేయి ఇరిగిపోయినా కానీ వాళ్ళు నాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకుండా నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే నేను నాకు సొంతకం చేసుకోవాలని ఉన్నాను కాదని చెప్పి. ఇంకా దాని తర్వాత నేను చాలాసార్లు 24 గంటలు ఒక లైన్లో నిలబడి ఉన్నాను. జస్ట్ నా బదులు అదే తన బదులు నేను నిలబడి తనకు డబ్బులు ఇస్తుండేవాళ్ళు. ఇంత కష్టాలు పడ్డాం, కానీ నువ్వు మీ ఫేవరెట్ ఇంట్లో కూర్చుని ఏసీ రూమ్లో కూర్చుని చదువుకుంటున్నాడు, నీకేం తెలుసు మా కష్టాలు ఏంటని చెప్పి, నువ్వు ఒక ఆర్ఫన్గా ఉండుంటే నీకు తెలిసి ఉండాలని చెప్తుంటే, అవును నేను కూడా ఒక ఆర్ఫన్గా మారాలనుకుంటున్నాను అని చెప్పి తను చెప్తుంటే, నువ్వేం జరుగుతుంది ప్రతి ఒక్కటి చేస్తాను, మన ఇద్దరం కలిసి సాగుదాం, మనం కలిసి నిలబడతాం, నేను కూడా ఒక ఆర్ఫన్గా చిన్నప్పటి నుంచి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది అని చెప్పి తను చెప్తుంటే, యారా నీకేమైనా పిచ్చిగా అని చెప్తాను అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఇటు వచ్చేసి నువ్వేనా వేరనివి మా వాళ్ళు చంపి కొట్టి నువ్వేనా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నువ్వు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నావు పిల్లోడా. నువ్వు చాలా హ్యాండ్సమ్‌గా కూడా ఉన్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. రాత్రి పడుకొని వస్తానని చెప్పేసి వెంటనే కొడుతూ ఉంటాడు. తను చూసి వాడిని వాళ్ళ బాస్‌ని కొట్టేసాక అంత షాక్ అవుతా ఉంటాడు. నువ్వు ఎందుకురా వీక్‌గా చూస్తున్నావు అని చెప్తే, ఓహ్! వీకా నీ పంచ్ కూడా చాలా బాగుంది పిల్లోడా అని చెప్పి తను చెప్తూ వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే నువ్వేనా అయితే దీనికి మొత్తం మొదలుపెట్టింది అని చెప్పి తను సావగొడుతుంటాడు. అక్కడ బయట నుంచి అందరూ చూస్తూ ఉంటారు. అప్పటికి మన వెరాండా దగ్గర కూడా అదే బ్యాక్ డోర్ మెంబర్స్ వచ్చేసి మనతో ఫైట్ చేస్తుంటాడు. ఇంకా అలీజాన్ కూడా తన లీడర్‌తో ఫైట్ చేస్తుంటాడు. వాడు తలకాయ పట్టుకొని ఎట్టి కింద కొట్టిన దానికి కింద కొట్టేస్తూనే ఉంటాడు. అప్పుడు మన ఎలీజాన్ గట్ కూడా రక్తం కూడా వస్తూ ఉంటది. చాలా గట్టిగా దెబ్బ కూడా తగిలి ఉంటది. దాన్ని చూసేసి పిల్లోడా నువ్వు దేనికి పనికొచ్చేటట్లేవు, కానీ నాకు ఒక దానికైతే బాగా పనికొస్తావు అని చెప్పి చెప్తుంటే, అలీవెంగడు రేయ్ వదిలేయండ్రా నా కొడుకుని అని చెప్పి అరుస్తుంటే, ఓహ్! నువ్వెవరు నువ్వు కూడా పనికొచ్చేటట్టున్నావు అని చెప్తూ మన రూపేష్ స్ట్రెయిట్‌గా వాడు గుండు పట్టుకునేసి ఉంటాడు. తన ఓహ్! నీ టెక్నికా అని చెప్పి తను తిప్పి మరి ఒకే పంచ్‌లో కొడుతుంటాడు. నువ్వు చాలా బాగానే ఫైట్ చేస్తున్నావు చెప్తుంటూ అంటే ఇలా ఒక విచిత్రంగా మాట్లాడుతూ ఫైట్ చేస్తుంటాడు. తను హగ్ చేసుకొని తన బాల్స్‌ని బ్రేక్ చేసేసాం అనుకుంటాడు. నేను కానీ ఇరగ్గొడితే రాత్రి నాకు బాగా పనికొస్తావు అని చెప్పి అప్పుడు ఉంటాడు. అప్పుడు తన తలకాయని పక్కన కొడుతూ ఉంటాడు. ఓహ్! చాలా గట్టిగా దెబ్బిదు అని చెప్పేసి. ఇంక మన అలీజాంగ్ అయితే తిరిగి మళ్ళీ తన ఎల్బోతో అటాక్ చేస్తూ ఉంటాడు. తన నీతో తన ఒకే దెబ్బ కొట్టుంటాడు. వావ్! చాలా బాగుందని చెప్తుంటాడు. అప్పుడే తన మీద కొరికేస్తూ ఉంటాడు. అలాగే కొడుకు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇలా తను కూడా అరుస్తూ ఉంటాడు. తర్వాత తన ఎత్తి భుజం మీద వేసుకొని సప్పని కింద కొట్టేస్తుంటాడు ఒక లెస్సింగ్ టెక్నిక్‌లో. అప్పుడే తను ఇదంతా అయిపోయింది, పని అయిపోయిందని చెప్పుంటాడు. అప్పుడే తన
చైన్ పట్టుకొని తని గొంతులో నలిపా అని చెప్పేసి ఆ చైన్‌ని 2 సార్లుగా పట్టుకొని దాన్ని ట్విస్ట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల తనకి ఊపిరి ఆడకుండా అదే పడిపోయి ఉంటాడు. సేమ్ మనకి ఈ టెక్నిక్ తెలిసిన విషయమే కదా! అదే మనోడు జైల్‌లో యూజ్ చేస్తుంటారు కదా! ఈయన మీద అదే మనోడి పేరు ఇంజిన్ అదే సేమ్ టెక్నిక్ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం మన ఎలీ జాంగల్. దాన్ని చూసి నేను ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. దాని తర్వాత వాడిని కింద కొట్టేసి వాడిని కుక్కని కొట్టినట్టు కొడతాడు. ఇంకా ఆవిడ కోపంలో మన ఎలీజాన్ గాడు కోపంలో ఓని ఇది కుక్కని కొట్టినట్టు కొట్టుంటాడు. దానివల్ల తను ఏడ్చి అదే తన ఒచ్చు కూడా పోసుకుంటది. దాంట్లో అప్పటి నుంచి మనకి బ్యాక్ డోర్ క్రూ అనేది మొత్తం నాశనం అయిపోయి ఉంటది. ఇంక దాన్ని మొత్తం నాశనం చేసింది కూడా మనోడే. ఇంక దాని తర్వాత దాన్ని చూసుకొని ఇంక ఎలీజాన్ గాడు వాళ్ళని ఓడి చేసేసరికల్లా ఇంక దీనివల్ల ఇంకా బ్యాక్ డోర్ ఇంకా డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయినది. ఎలీజాన్ ఒక్కడే దాన్ని మొత్తం నాశనం చేసేసి ఉంటాడు. దాన్ని చూసేసి ఇంక ఒలివియా ఇంక ఏం చేసినా గాని ఎలీజాన్‌తోనే అనుకుంటాడు. ఇక్కడ చూసాం అలా హెదర్ గురించి మాట్లాడుతుంటది. వాడైతే ఒకేసారి చాలా మందిని ఓడించుంటాడు. ప్లస్ తను ఇక్కడితో 178 విన్స్ గెలిచాను. 179 ఓడిపోయాను అని చెప్పి నేను ఓడితే 179 180 గెలిస్తే అదే ఎన్నో గెలిచాలేను వదిలేయి నాకంత తిరగట్లేదు మళ్ళీని. ఇంక నేనంటాను గెలుస్తాను ఒకే ఒక విజయం అనుకోని అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాడొక్కడే ఫైట్ చేస్తున్నాడు. ఇంకా మ్యాక్స్ ఇంకా డెరిక్స్ కూడా ఇద్దరు కలిసి తనతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. దానివల్ల "నువ్వు ఒక మాన్‌స్టర్ లాగా ఫైట్ చేశావు" అంటే "అవునవును. సారీ సారీ" అని చెప్పి తను నడుస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తను కూడా తనకి ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటది. ఇంక దాని తర్వాత అలాగ వీళ్ళిద్దరు క్లోజ్ అవుతూ ఉంటారు. ఇంక లీ జాంగ్ కూడా వచ్చేస్తుంటాడు. వాళ్ళిద్దరిని అంత మంచి మూమెంట్‌లో చూసి నిషా చెప్పకుండా "ఎలా ఉన్నావు? ఎక్స్‌క్యూజ్ మీ మీరేం చేస్తున్నారు? నువ్వు అచ్చేది చూడు మాకు ఇచ్చేది చూడు ఎదవ" అని చెప్తే ఎలీ జాంగ్ "నీకేం అవ్వదు" అని చెప్పి నాకేం కాలేదు. అదే ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మన ఎలీ జాంగ్ తనకి చేస్తున్న సరకలా తన హెడ్ మీద హెచ్ అని ఒక గుడ్డు వచ్చి ఉంటుంది. తను ఫైట్ చేసినప్పుడు తను నేలకిచ్చి కొట్టినప్పుడు తనకు తల మీద తగులుతుంది. హెచ్‌గా మారిపోయి ఉంటది. ఇంక దాని తర్వాత వాళ్ళు చేసుకుంటూ ఉంటాడు. హెదర్ అయితే మన ఎలీ జాంగ్ గాడికి చేస్తూ ఉంటది. ఇంక దాని తర్వాత వాళ్ళు చూసేసరికల్లా ఇక మనం చూసేసరికల్లా మన అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాంటోళ్ళం. మరి మనందరం కలిసి ఉన్నాం. మనకి ఫ్యామిలీ అని చెప్పి మనకి ఎప్పుడు బాధపడకూడదని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగా వీళ్ళందరూ ఇంకా ఫ్యామిలీ అయిపోవాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంక మనం పెళ్లి చేసుకోవచ్చు కదా! అంటే "రేయ్ చచ్చినా కొడకా ఊరికి మధ్య మాట్లాడటే బాగురా" అని చెప్పి మన అదే మన పాప తిడుతూ ఉంటది మనల్ని. ఇంక దాని తర్వాత దాన్ని చూసుకొని నేను మనోడిని ఎందుకు ఊరి మందిని బాధపెడతా అని చెప్పి చెప్తుంటాడు. సరే అది మన ఒక ఫ్యామిలీ. ఇంక మనందరం ఒక పేరు పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. ఈ ఫ్యామిలీ నేమ్ కూడా పెట్టుకుందాం అని చెప్పేసి సరే అని చెప్పేసి ఎవరికైనా ఇంగ్లీష్ పదాలు వచ్చా అని చెప్పి చెప్తుంటే నాకు వచ్చు అని చెప్పి తను చెప్తూ తను కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే తన పైన తగిలింది హెచ్‌గా ఉంటది. ఇంకా తను చెప్తూ ఉంటాడు. హెచ్ అనేది మనం కొత్త పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు తను స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా నాకు ఇంగ్లీష్ ప్రిటీ వెల్ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం ఒక ఇంటి పేరు పెట్టుకుందాం. మన ఫస్ట్ లెటర్‌తో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా అలాగా కొరియన్ కాకుండా ఇంగ్లీష్‌లో పెట్టుకున్నాం. అప్పుడే మనకి ఇంగ్లీష్ లెటర్‌తో బాగుండే అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇది కూడా ఎల్లరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక మన హెడల్ కూడా అందరూ చూసి సరే, సరే అని చెప్పి ఇంక అందరూ మాట్లాడుకుంటా ఉంటాడు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి పేరు పెట్టుకొని నాకు ఇంగ్లీష్ బాగొచ్చు. ఇంకా యాపిల్ అని చెప్పేసి ఇంకా అలాగా ఒక్కొక్కరి పేరు సెలెక్ట్ చేసుకొని తను హెచ్ అని చెప్పేసి దాన్ని హాస్టల్‌గా సెట్ చేసేసుకొని ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇలాగ మనకి హాస్టల్ క్రూ అనేది క్రియేట్ అయిపోయి ఉంటది. ఇంకా వీళ్ళందరూ చూసేసి ఇంక అందరూ పార్టీ చేసుకుంటా ఉంటారు. ఇంక అందరూ వీడియో చూసుకొని ఇంక వాళ్ళ పాటికి వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. కానీ మన అలీవింగ్ మాత్రమే హాస్టల్‌లో ఒక గ్రూప్ కాకుండా ఒక విచిత్రంగా అక్కడే బయటనే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ హాస్టల్‌లో తను పెట్టుకున్నాడు. కాకరికి పిల్లి కూడా వాళ్ళ గ్రూప్‌లో ఒకటని చెప్పి తను అర్థం చేసుకుంటాడు. తను పిల్లి కన్నా హీనంగా చూస్తున్నాడని చెప్పేసి మనోడు చాలా చాలా బాధపడుతూనే ఉంటాడు. కానీ అప్పుడే మనోడు "నీ ఇల్లుని కదా! నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి ఒకే మాట చెప్పుంటాడు. ఇంకా దాంట్లో మనోడు ఏం చేయాలో అర్థం కాకుండా ఎందుకంటే ఒక ఆఖరికి పిల్లికి కూడా ఉంది పేర్లు. ఇలా ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దాంట్లో సీన్‌గా చేసి మనోడిని చూపిస్తూ ఉంటాడు. సడెన్‌గా పైకి లేచేసి ఉంటాడు. అక్కడికి ఇక బ్యాక్ డోర్ మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి దానికోసం చెప్పి ఒక వ్యక్తి వచ్చాడని చెప్పేసి నేను ఈ క్రూకి ఒక 4 మేజర్ క్రూస్‌ని క్రియేట్ చేసేసాను. కానీ ఈ ఏరియాలో మాత్రమే ఒక మేజర్ క్రూ అనేది క్రియేట్ కాలేదు. అందుకని ఇక్కడికి వచ్చి మిమ్మల్నే చేద్దాం అనుకున్నాను. కానీ మిమ్మల్ని ఒక్కడు ఓడించేసా అని చెప్పేసి అని ఉంటాడు. అది ఎవరో కాదు హాస్టల్ ఓడించేసింది. హాస్టల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటా అని చెప్పి మనకని చెప్తుంటాడు. అక్కడికి మన జోహాన్ కూడా అక్కడ ఉంటాడు. అప్పుడే తన మీద ఒక హెచ్చు గుడ్డి పెడుతూ ఉంటుంది. ఎందుకంటే అది స్టిచెస్ అలా అనకూడదని చెప్పేసి. ఇంక ఇలాగ మన హాస్టల్‌లో వాళ్ళు టాటూస్ అనేది పెట్టుకుంటాడు. థాంక్స్ అని చెప్పి ఉంటాడు. ఇలాగ మనకి హాస్టల్ స్టార్టింగ్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటది. ఇంక మన హెడల్ చనిపోయినప్పుడు కూడా దానికి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు. ఇంక దాని తర్వాత దానికి హెల్ప్ చేసింది మన హెడల్ మాత్రమే. దీని పేరు సూయింగ్ పార్క్ తన పేరు సడెన్‌గా మర్చిపోతా తనే దానికి ఇప్పుడు పార్ట్నర్‌గా ఉందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ ఒకరోజు మన పాప మనోడు దొంగతనం చేద్దాం చూసేసి ఉంటది. అప్పుడు మనోడు పోయి ఆపేసి ఉంటది. ఎందుకిలా దొంగతనం చేస్తా అని చెప్పేసి మన హెడల్ చెప్పేసి ఉంటది. సారీ సార్ అని చెప్పేసి తను డబ్బులు కూడా కట్టేసి తీసుకొని పోతా ఉంటది. కానీ నువ్వు చాలా మంచోడు అవ్వాలి అని చెప్పి తను చెప్తూ ఉంటది. దాంట్లో మనం చాలా చాలా బ్లెస్డ్ అవుతూ ఉంటాడు. ఇదంతా మన పాప చూస్తూ ఉంటది. ఇంక మీ ఇద్దరికి ఏం రిలేషన్‌షిప్ అని చెప్పేసి మన సూయి పార్క్‌ని అడిగేసాకల్లా తను చెప్తుంటాడు మాకేం లేదు. మేడం జస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉంటది. ఇంకా హెడల్ కూడా
సరే సరే అని చెప్పి ఇంక మాట్లాడుకుంటారు. ఇంక వాళ్ళ పాటికి వాళ్ళందరూ ఇంక సరే అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ హోమ్‌లెస్ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళందరిని అయితే ఇక్కడ జాయిన్ చేసుకున్నాం. ఇంక వాళ్ళందరికీ మనకి కావాల్సిన వరకు స్టార్ట్ చేద్దాం అని చెప్పి తను చెప్తుంటాడు. ఎందుకంటే హోమ్‌లెస్ వాళ్ళని ఒక చోట పెట్టుకొని వాళ్ళని ఒక చోటగానే మనం పెట్టుకుందాం అని చెప్పి తను చెప్తుంటాడు. సరే ఈ ఐడియా కూడా చాలా బావుంది. కానీ మనం ఈ ఐడియా చేసేదానికి చాలా మంది కావాలి. కాబట్టి మనం ఎంతమందిని ఇక్కడ చూసుకుంటాం మనకి చాలా చాలా మనీ లాసెస్ ఉంటాయని చెప్పి మనం చెప్తున్నారు. అది నిజమే. మనకి ఆఫ్‌కోర్స్ మనకి చాలా చాలా డబ్బులు కావాలని చెప్పి మనం చెప్తుంటాడు. ఇంకా అలాగే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి డబ్బులు షార్టేజ్ అనేది తగ్గిపోవాలి. లేకపోతే మనంతా ఏం చేయాలి అని చెప్పేసి మీకు మాట్లాడాలని చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఎలీజాన్ కూడా ఓకే ఓకే అని చెప్పి వాళ్ళకి చెప్తుంటాడు. ఇక్కడ గన్ను చూపిస్తుంటాడు. గన్ చెప్తుంటాడు. అంటే హాస్టల్ అంత స్ట్రాంగ్‌గా ఒక్కడే ఒకడు ఎలీజాన్ అనే పెట్టి వీళ్ళని నాశనం చేసేసారని చెప్పేసి ఇంకైతే అసలు ఎవరో కనుక్కున్నా అని చెప్తుంటాడు. ఇంకా చూసాక మన జోహన్ అయితే ఆహ్, బ్యాక్ డోర్ వాళ్ళని ఓడిచేస్తుంటే బ్యాక్ టాక్ అని వస్తుంది. సారీ బ్యాక్ డోర్ అందరిని ఓడిచేస్తూ ఉంటాడు. అంటే దానికి ఒక ట్రైనింగ్ మాత్రమే. ఎందుకంటే ఎలీజాన్ గాని ఓడిచేసంటే ఈ ప్లేస్ మొత్తం నా మీద రాసేస్తావా? ఎందుకంటే గాడ్ టాక్ మాత్రమే అంతా చూసుకోవాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే సర్లే నువ్వేం చేస్తావు నేను చూస్తాను. ఫస్ట్ ఆ నా కొడుకు అసలు ఎవడు అసలు ఎలాంటోడు అని చెప్పి నేను కనుక్కునేదానికి వెళ్ళాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఈళ్ళు నా కొడుకు నన్ను ఓడిచ్చేసంటే వాడొక్కడే అంతమంది ఓడిచ్చంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఫస్ట్ నువ్వే వాడెవడో అసలు నేను కనుక్కోవాలని చెప్పేసి ఇంకా గన్నెత్తి మన ఎలీజాంగ్ మీద ఇంట్రెస్టింగ్ చూపించుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పాస్ట్ ఇది 3 ఏళ్ల క్రితం జరుగుతుంది కాబట్టి. ఇక్కడ చూసిన 4 మేజర్ క్రూస్‌లో 3 మేజర్ క్రూస్ అనేది క్రియేట్ చేసేసాడు. ఇంకా నాలుగోది ఈళ్ళు క్రియేట్ చేయాలనుకుంటారు. కానీ ఈళ్ళు అవిండరు. కాబట్టి ఈ ఏరియాలో ఇంకేదైనా క్రూ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి వచ్చుంటాడు. ఇక్కడ చూసుకుంటే గన్ అనేది వాడు మసాజ్ చేపించుకుంటా ఉంటాడు. అదే మన బాబాయ్‌తో. ఇంక మనోడు కూడా మసాజ్ చేస్తూ గన్ సార్ మా మసాజ్ ఎలా ఉందని చెప్తుంటే సరే అయితే ఫస్ట్ మీరు పోయి ఎలీజాంగ్ గారిని కలవాలి. ఎలీజాంగ్ గాడు ఎలాంటోడో నేను తెలుసుకోవాలి. ఎందుకంటే వాడు మిమ్మల్ని నన్ను ఓడించంటే ఎలాంటోడో నేను కనుక్కోవాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ ఎలీజాంగ్ వీళ్ళందరూ ఇంకా హ్యాపీగా ఉంటారు. ఇంక వాళ్ళ పాటికి అక్కడ ఉండుంటారు. కింద ప్లస్ అప్పుడే ఇంకీళ్ళందరూ ఒక మీటింగ్ అనేది పెట్టుకుంటా ఉంటారు. లైక్ ఫ్యామిలీ గురించి. ఇంకేం చేయాలని చెప్పి తను ఒక ఆర్గనైజ్ చేద్దాం అని చెప్పి మనకి మనీ కావాలంటే తను పాయింట్ ఆర్గనైజ్ అని చెప్పి క్రియేట్ చేద్దాం అని చెప్పి మన కిందున్నోళ్ళందరూ పైనోళ్ళు ఎవరు తెలుసుకున్నారు అని చెప్పేసి ఇక మన ఎలీజాంగే 4 మైల్ క్రూజ్‌కి మెయిన్ బిగ్ ఐడియా అనేది ఇచ్చుంటాడు. ఇదే ఐడియా తను హెడల్ దాన్ని చూసి వెంటనే నీకు చెప్పాను కదా! నువ్వు ఎప్పుడు క్రిమినల్ పనులు చేయబాక అని చెప్పేసి ఇలాంటి పనులు చేయబాకండి సకల అవునవును నేను అంటే ఏం చేయను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే ఈ పాయింట్ మనం వదిలేద్దాం అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు తను క్లాప్ చేస్తుంటాడు. వావ్! వావ్! ఇది చాలా బాగుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది చాలా బాగుందని చెప్పి చెప్తుంటాడు. అంటే ఏం లేదు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుంటాడు. ఆర్గనైజేషన్ పైనుంచి కింద దాకా వాళ్ళందరూ పడేది చేస్తుంటారు. కానీ పైన హెడ్ అయితే తెలిసున్నాడు. ఇంక దీని తర్వాత మన పాప తిడుతూ ఉంటది సేమ్ అలాగే. దాని తర్వాత మనకి ఇది ఆలివ్ వెంకట్‌కైతే అంత నచ్చుండదు. తను చూసి మనం చాలా అంటే చాలా కోప్పడుతున్నాడు. ఎందుకంటే తను ఎలీజాని తనలాగా ఉంచట్లేదు అని చెప్పి చెప్తుంటాడు. ఇదంతా మనం చూసుంటాడు. ఎందుకంటే హెడల్ అనేవాడు తను పడిపోయి ఉంటాడు. ఇంకా మన పాప కూడా సూయి పాట కూడా వాడి మీద పడిపోయి ఉంటది. తను బయట నిలబడి సరే అయితే నేను అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నేను హాస్టల్‌లో వీళ్ళంతా నా ఫ్యామిలీ అని చెప్పి తను మాట్లాడుతుంటాడు. వీళ్ళందరికి ఒక్కొక్కడికి ఒక ఫీలింగ్ ఉంది. కానీ నాకే లేకుండా ఉండిపోతున్నా అని చెప్పి సరే అని చెప్పి మాట్లాడుతుంది. మీరు రివెంజ్ కోసం వచ్చారని చెప్పేసి మన జోహన్ నేను అనుకుంటున్నా అని చెప్తుంటే వాడు బ్యాక్ బ్యాక్ డోర్ నుంచి మెంబర్ నుంచి వచ్చుంటాడు. తన పాటు తన వెనక గన్ కూడా ఉంటాడు. ఓహో! నువ్వు దీనికి లీడర్‌వా? లేకపోతే నీ పేరేంది? హాస్టల్‌కి సంబంధించినోడివేనా నువ్వు కూడా అని చెప్పి మన గన్ అడుగుతూ ఉంటాడు. సరే మీ ఇద్దరు చెంచాలతోనే మాట్లాడాలనుకోవట్లేదంటే చెంచాలా? మేము చెంచాలా అంటున్నాం ఎవర్రా అని చెప్పి తను చెప్తుంటే నేను మాట్లాడేది మీ లీడర్‌తో మాట్లాడని చెప్తున్నాను అనుకుంటున్నాను. కాకపోతే మీ లీడర్‌ని మీ అనుకున్నాని ముందు పంపి అని చెప్పి చెప్తుంటే మనోడు ఏం లేదు జెర్రీ గాని లీడర్ అని చెప్పి అనుకుంటా అంటున్నాడు. ఎందుకంటే జెర్రీ గాడు 15 ఇయర్స్ ఉంటాడు. తను జెర్రీ పార్టీ మన దేశం విషయం కదా! ఓహ్! ఈ నువ్వు లీడర్ అనుకుంటున్నావు అని చెప్పి చెప్తుంటే ఏంది ఏం మాట్లాడుతున్నారు ఈడు అని చెప్పి మనోడు ఏందంటే జాక్ చెప్పిన మళ్ళీ ఈడు హై స్కూల్ మొత్తం కంప్లీట్ చేసానికి రెడీ అవుతా ఉంటాడు. ఇంకా జోహన్ కూడా సర్లే ఇంక కానీ ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుకొని చెప్తే సరే అయితే మీ ముగ్గురు ఒకేసారి నా మీదకి వచ్చేయండి. ఇంకా ముగ్గురం ఒకేసారి ఫైట్ చేసేద్దాం. ఎవడు స్ట్రాంగ్‌గా చూసుకుందాం అని చెప్పి చెప్తుంటే సకల ఎవడు స్ట్రాంగ్‌గా సరే అయితే ఎరా రేయ్ ఎక్కువ మాట్లాడుతాను చెప్పి స్టైల్‌గా మన జెర్రీ గాడు వచ్చేసి మన హెరన్ మీద కొట్టేస్తుంటాడు. అదే మన ఈ పేరు మంచి పేరు అచ్చా! వీళ్ళిద్దరూ చాలా గట్టిగా కొట్టారని చెప్పి ఇంకిద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరికిద్దరు ఒక్కొక్క మంచి పంచెస్ అనేవి ఇచ్చుకుంటారు. వావ్! వీళ్ళిద్దరికీ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి ఇలాంటి ఏం లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినాక ఫైట్ చేస్తున్నారు. ఈ ఫైటింగ్ స్టైల్ అనేది చాలా చాలా విచిత్రంగా ఉన్నా గానీ వాళ్ళ స్టాన్స్ అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు రా పవర్‌తో ఫైట్ చేస్తున్నారు చూసారా అవునా! వీళ్ళ దగ్గర కాపీ చేసిన ఇంకేం టెక్నిక్ లేదని చెప్పి ఇంకోళ్ళిద్దరు వాళ్ళు రా పవర్‌తోని ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టెక్నిక్ యూజ్ చేసి గన్ కూడా చాలా చాలా కాస్త ఇంప్రెస్ అవుతున్నట్టుగానే మనకు కనపడతా ఉంటది. ఇంకోళ్ళిద్దరు వాళ్ళ పంచెస్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగా వాళ్ళిద్దరు వాళ్ళ టెక్నిక్ యూజ్ చేసుకుంటూ మనోడైతే స్ట్రెయిట్‌గా తన జెర్రీ మీద కూడా ఒక కొట్టు కూడా కొట్టేస్తూనే ఉంటాడు. తన వల్ల జెర్రీ కూడా తిరిగి తన మీద గట్టిగా కొట్టి ఉంటారు. దాంట్లో మన హరన్ దాని తర్వాత దాన్ని చూసి వాడిని వావ్! చాలా గట్టిగా ఇంపాక్ట్ తగిలిందని చెప్పేసి మనోడు తన మొహం మీద ఒకే ఒక కొట్టు కొట్టేస్తూనే ఉంటాడు. తర్వాత మన జెర్రీ కూడా తిరిగేసి వాడి మీద కొట్టి ఉంటాడు. ఇంక దాని తర్వాత వీళ్ళిద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంక దాని తర్వాత మనోడినైతే ఒకే కొట్టు కొట్టేస్తూనే ఉంటాడు. ఇంకిద్దరు వాళ్ళ పంచెస్ అన్ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఈడంటే చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. చాలా చాలా మాస్టర్‌గా ఫైట్ చేస్తున్నాడు. అసలు ఈడు ఈ గ్యాంగ్ టాక్ ఇక్కడ ఏం పని అనుకుంటాడు. వాళ్ళిద్దరు ఫైట్ అనేది చాలా బాగుంది. అసలు వాళ్ళ నుంచి రక్తం అనేది చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఈడంటే చాలా స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తున్నాడు. ఇతను కూడా బానే ఉంది. హాస్టల్ గాడ్
గేట్ కీపర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. గేట్ కీపర్ కూడా చాలా ఫైట్ చేస్తున్నాడు. అసలు ఎవడు ఈ హాస్టల్ హెడ్ ఎవడు అని చెప్పి నేను కనుక్కోని అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు మన పైన మన హెడల్ మనోడికి ఫుడ్ క్రియేట్ చేసి తీసుకొని వచ్చి ఉంటుంది. నేను చాలా కష్టపడి మనోడు కూడా చాలా హ్యాపీగా ఫుడ్ తన కోసం ఒక మనిషి ఇలా చేసేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలాగా వాళ్ళ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటాడు. సెల్లిపానికి ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మనం వెరంగడుగా చూసండి ఇది పాస్టర్ చేస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. సర్లే నీ ఫుడ్ ఏదో ఒక రోజు దాన్ని ట్రై చేస్తాను, నువ్వు చాలా కష్టపడి చేస్తున్న విషయం నాకు అర్థమవుతుందని చెప్పి తను చెప్తుంటుంది. నువ్వు ప్లీజ్ సాడ్గా ఫీల్ అవ్వబాక అని చెప్పి తను చెప్తుంటాడు. కానీ ఇక్కడ చూస్తుంటే మనోడంటే కుక్కను కొట్టినాడు కొట్టేసుకొని ఇక్కడ పడిపోయి ఉంటాడు. తను చూసి 138 మ్యాచెస్ని ఆడాను, 128 గెలిచాను, 1 డిఫీట్ అయ్యాను. ఇక్కడ చూసి నేను మైటీ వ్యాన్ ఎప్పుడు ఓడిపోడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. వావ్, నువ్వు ఇప్పుడే నీ ఫుల్ పొటెన్షియల్తో ఫైట్ చేసి ఉండదు కదంటే, అవును నేను ఫుల్ పొటెన్షియల్తో ఫైట్ చేసి ఉంటే నేను మాటిచ్చాను ఎవరితో గట్టిగా ఫైట్ చేయని చెప్పి, దానికోసం నేను ఇలా ఫైట్ చేస్తాను చెప్పుంటే నాకు బాగా నచ్చావు. కానీ నేను ఓడించాల్సిందే. ఎందుకంటే సరే అయితే నువ్వు బాగానే చెప్తున్నావు, కానీ నువ్వు ఎవరికో కోసం పని చేస్తూనే ఉంటావు కదా. అవును అది నిజమే, కానీ నేను ఇక్కడ వదిలేస్తే ఇదంతా మా బిగ్ డీల్కి సంబంధించిన క్రూ కాబట్టి నేను ఇక్కడే నేను ఎగ్జిక్యూట్ చేసేయాల్సిందని చెప్పేసి మన తను చెయ్యేసి మనని సాగుడితంగా చూస్తూ ఉంటాడు. వావ్, ఏదో ఫైట్ జరగబోతుంది ఇప్పుడు తను చూస్తూ ఉంటాడు. అప్పుడే తను సాగుడితానికి ట్రై చేస్తుంది. అక్కడికి మనకి జోహాన్ కూడా వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దీన్ని మొత్తం వదిలి చేసి హాస్టల్ మొత్తం డిస్టర్బ్ చేసిన వెంటనే తను బిగ్ డీల్ తీసుకుంటా అని చెప్పి ఉంటాడు. కానీ ఇదంతా మన జోహాన్ గారికి నచ్చుండదు. ఎందుకంటే ఇదంతా ఈ గ్యాంగ్ మొత్తం తన గురికి సంబంధించాల్సిన అవసరం అని చెప్పేసి చెప్తుంటాడు. ఎందుకంటే గాడ్ డాగే మొత్తం అని చెప్తుంటాడు. అప్పుడే మనడు వరన్ కూడా వచ్చేసి తను చెప్తూ ఉంటాడు. నేను ఫైట్ చెప్పుంటే, ఓహో అయితే నువ్వు ఫ్యామిలీ కోసం చేస్తున్నావా, ఫ్యామిలీ నేను ఎప్పుడైనా వీక్గా మారుస్తుంది. అలాగే నేను చెప్తున్నాను కదా, నువ్వు కూడా ఏదో ఒక రోజు ఇలాగే ట్రై చేస్తావు, నువ్వు కూడా ఏదో ఒక రోజు నీ ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడతావు అంటే మనోడు ఫ్యూచర్ని చెప్తూ ఉంటాడు మనోడు. ఎందుకంటే మనోడు కూడా గండగా ఓడిపోయినప్పుడు, తను ఒంటరి అయిపోయినప్పుడు తన ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటాడు. అప్పుడే పై నుంచి మనోడు ఎగురుకుంటూ వచ్చేసి మనోడు ఎలీజాంగ్ స్టైల్గా మన జోహాన్ గారి కొరికేసి ఉంటారు మనని. అది తన మెడతో కొరికేసి ఇంకా తన కాలుతో కొట్టేసి ఉంటారు మనని. దాన్ని చూసి మన చెత్త కొడుకు నువ్వు యాడ్ నుంచి వచ్చావు అని చెప్తుంటే, ఓహో నువ్వేనా ఎలీ జాంగ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎలీ జాంగ్ అయితే చాలా అంటే చాలా సీరియస్గా ఉంటాడు. తన పిల్లి కూడా అక్కడే ఉంటుంది. ఓహో ఇటు చూసేదానికి కొంచెం మాస్టర్ లాగే ఉన్నాడు, నాకు మొత్తం ఇచ్చాను నేను సాగొట్టేస్తా అన్న. ఇటు చూసి నేను ఎవరు రే పిల్లిని పెంచుకుంటున్నాను చెప్తుంటే, ఓహో తనే చెప్తున్నాడు చూడు కుక్కను పెంచుకున్నాడు అని చెప్పి తను చెప్తుంటే, ఓకే అయితే నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావా, సరే నేనుతో ఫైట్ చేస్తాను, నీ ఇష్టం ఏమన్నా చేసుకుని సావు నాకు ఎందుకు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే ఆ పిల్లని ఏం చేయకుండా పిల్లని తన దగ్గరికి వచ్చి ఉంటే తనకి క్యాట్ ఫుడ్ కూడా తినిపిస్తూ ఉంటాడు. దాంతో వెరాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వెరాన్ కూడా చాలా మంది స్ట్రాంగ్ అని చెప్పేసి సరే ఆ పిల్లిని తీసుకో అని చెప్పేసి ఆ పిల్లిని ఇచ్చేసి మన పిల్లి మన మీద అటాక్ చేసి ఉంటుంది. కానీ మనకి జర్మీదికి దగ్గర వచ్చింటే కానీ పిల్లి వాళ్ళు వచ్చింది కానీ అది కాస్త క్యూట్ అని పర్వాలేదు. దాని దగ్గర చూసి మనం స్టైల్గా పోయి మనోడిని సాగొట్టి దానికి రెడీ అవుతున్నాడు. అప్పుడే జోహాన్ కూడా తెలియదంట ఫైట్ చేస్తూ ఉంటాడు. తను చూసి మనని ఇదేం మార్షల్ ఆర్ట్స్ లాగా ఏమనిపించట్లేదు, తను చేస్తున్న టెక్నిక్ యూజ్ చేస్తూ మనతో ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి తను చెప్తుంటాడు. అవునవును నాకు అర్థమవుతుంది, జెర్రీ కూడా ఇదే చెప్తూ ఉంటాడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. జాక్ ఇంకా దాని తర్వాత ఇంకా అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనోళ్ళు అయితే పంచెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు మనోళ్ళు. ఇంకా కను కూడా దాన్ని చూసి వావ్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఫైట్ చేస్తున్నాడు. కానీ తనకి చాలా చాలా ఇంకా తనకి ఎటువంటి టెక్నిక్స్ తెలియవు. కానీ జస్ట్ తను డ్రాప్ అవుతాను ఫైట్ చేస్తున్నాడు. తను వచ్చి ఒక మాన్స్టర్ లాగా ఫైట్ చేస్తున్నాడు. తను పర్ఫెక్ట్గా తన కళ్ళు కొడాలనుకుంటే అప్పుడే తన నోట్తో పట్టేసుకుంటాడు. ఇంకా మన ఎలిజన్ గారి కళ్ళు మీద కొట్టేస్తుంటాడు మనోడు జోహాన్. ఇంకా దాని తర్వాత తను కింద పడిపోతుంది సార్, తన జాయ్ మీద కొట్టేసాక తను అలా అని చెప్పి పడలేడు, అలా అని చెప్పి నిలబడలేకపోతున్నాడు. తను ఎట్టని సాగొడతాను చెప్పి తన ఫ్రెండ్షిప్ కోసం, తన ప్రామిస్ కోసం, తన ఫ్యామిలీ కోసం ఇదంతా చేస్తానని చెప్పేసి, ఇదన్నా పవర్ కోసం వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా నేను ఓడిచ్చేస్తాను చెప్పి చెప్తుంటాడు. దాంట్లో తను పడిపోయి ఉండే వావ్ వావ్ మంచి ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఎట్టలో కొన్ని పడేసావు అయినా నీ దగ్గర కాపీ అనేది నీకు ఒక వీక్నెస్ ఉండదు, జస్ట్ మిర్రర్ లాంటిది. ఆ మిర్రర్ని ఎప్పుడైనా పగలగొట్టేయచ్చు. తను మిర్రర్ని పగలగొట్టేదానికి అసలైన వెపన్ కావాలంటే అని చెప్పేసారు కదా. తను ఒక కింద పడిపోయిన ఒక రాడ్ని తీసుకుని స్ట్రైట్గా మనం కొట్టేస్తుంటాడు. చూసావా మిర్రర్ పగిలిపోయింది, నీ కాపీ టెక్నిక్ కూడా అనేది నువ్వు ఎంత కాపీ చేస్తే నువ్వు అంత వీక్ అయిపోతూ ఉండవు అని చెప్పి చెప్తుంటే, లేదు నేను కూడా సాగొడతా అని చెప్పి చెప్తుంటే, ఓహో తను ఒక వెపన్ తీసుకుని తను సాగొట్టేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఈ ఫీల్డ్ చాలా బాగుందని చెప్పి తను చెప్తుంటాడు. పైన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని నేను కాపాడతా అని చెప్పేసి, అలాగే తన ఫ్యామిలీకి ఒక నేను ఫాదర్ అని చెప్పేస్తుంటాడు. నా ఫ్యామిలీని కాపాడి నేను ఫాదర్ కోసం చేస్తానంటే, అయితే నువ్వు ఇదంతా చేస్తుంది జస్ట్ నీ ఫ్యామిలీని కాపాడేదానికే, నీకు ఎటువంటి రిప్రజెంట్ చేయడం నీకంటే ఎటువంటి పవర్ లేదా అని చెప్తుంటే, అవును నాకేం లేదు అదే నువ్వు ఏం చేయాలనుకున్నావు, మీ అందరూ వెళ్ళిపోండి, వీడి గాడ్ డాగ్ ఇంకా బిగ్ డీల్కి హాఫ్ ఆఫ్ టెరిటరీస్గా మీకు సమానం చేస్తాను, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మీ అందరూ అని చెప్పేసి ఉంటాడు. ఇంకా గన్ ఒకరే హాస్టల్ మొత్తం నీ డిస్టర్బ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అప్పుడే ఇంకా మ్యాక్స్ ఇంకా తెలిసి ఇద్దరు అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా ఇద్దరు అక్కడికి వచ్చేసి
ఇంకా ఫైటింగ్‌కి రెడీ అవుతూనే ఉంటాడు. ఇంక దాని తర్వాత తను చెప్తుంటాడు ఇంక మ్యాక్స్ అండ్ ఎరిక్స్ ఏమి వేగైనోళ్ళు కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ ఓడిపోయిన అలా ఓడలేదు గానీ మ్యాక్స్ అండ్ ఎరిక్స్ నా ఫస్ట్ ఓడిపోయిన వాళ్ళే. వీళ్ళిద్దరు గాని కలిసి కలిసి గాని ఫైట్ చేస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారంతే. వాట్ ద హెల్! చాలా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. గన్నిగానే చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ పంచెస్‌లో చాలా చాలా ఇంపాక్ట్ ఉందని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు చాలా బానే ఫైట్ చేస్తారని చెప్పి మన గన్నే చెప్తూ ఉంటారు వాళ్ళ మీదకి. అంటే వాళ్ళంత పవర్‌ఫుల్ అని చెప్పి మీకే అర్థం చేసుకోండి. కానీ గన్ కాస్త వీక్‌గానే ఫైట్ చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళని టెస్ట్ చేస్తున్నట్టుగా. దానితోనే మ్యాక్స్ అండ్ ఎరిక్స్ అనేవారు ఇద్దరు గాని కలిసి మొత్తం తుఫానే సావగొట్టేస్తా అని చెప్పేసి అక్కడ ఓహో! చాలా బాగుంది చెప్పి మన ఎలి వ్యాంగ్ కూడా ఇక్కడ చూస్తూ ఉంటాడు. సరే అయితే మీ ఇద్దరు నన్నే ఓడించేస్తా అని చెప్పేసి ఉంటారు. ఇంకా మనకి ఫైనల్లీ గన్ వర్సెస్ 1 వర్సెస్ 4 అనే ఫైట్ జరగబోతుంది. గన్ వర్సెస్ హోల్ హాస్టల్‌లోని మెంబర్స్‌తో ఫైట్ జరగబోతా ఉంటది. ఇక దాని తర్వాత గన్ ఇంకా వాళ్ళ మీద పంచెస్ కూడా చేసుకుంటా ఉంటాడు. ఇంకా స్ట్రెయిట్‌గా వచ్చేసి వాళ్ళ అటాక్‌ని యూజ్ చేస్తూ సాగొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే గన్‌ని డిసెపరేట్ చేసేసి మన ఎలి వ్యాంగ్ తన జుట్టు లాగమని కొట్టుంటాడు. ఇప్పుడు వాడికి నా కొడుకు నన్ను ఇలా పంచాలి పనుకోలే అని చెప్పుంటే అప్పుడే మన పంచ్ కూడా ఎల్లి ఉంటది. ఎందుకంటే మ్యాక్స్ అండ్ డిరిక్స్ తన ఆ పంచ్ అనేది ఆపేసి ఉంటాడు. అప్పుడే మన ఎలిజాన్ తన దగ్గరున్న కర్రతో తన గన్‌గాడి కాద్దాలని ఇరగ్గొట్టేస్తూనే ఉంటాడు. ఇంకా దాని తర్వాత దాన్ని చూసి అయిపోయింది ఇంక ఇదంతా అయిపోయిందంతే. ఫన్నీ. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఇప్పటివరకు ఏ నా కొడుకు నా చుట్టూ ఆడుకోలేదు. ఇప్పటివరకు ఏ నా కొడుకు నా కళ్ళద్దాలు తీయలేకపోయాడు. వావ్! ఇది చాలా అంటే చాలా బాగుంది. మీ అందరు నా పొటెన్షియల్‌లో బయటికి తీసుకొచ్చారు. ఇంక మీ అందరిని నేను ఓడించేస్తాను. అగైన్ రండి అందరు రండి అని చెప్పేసి అప్పుడు మ్యాక్స్ ఈజీగానే గాలి దగ్గర కొట్టేస్తూ ఉంటాడు. దాని తర్వాత చాలా గట్టిగానే ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా దాని తర్వాత గన్‌తో ఫైట్ చేసినానికి మన మైటీ వెరాన్ గాడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. మన వెరాన్ గాడు ఒకే టెక్నిక్‌లో పడగొట్టేస్తూనే ఉంటాడు. దాని తర్వాత తను సిగరెట్స్ తాగుతూ కొడుతుండే సకల ఎలిజన్ నా లీడర్ వచ్చి ఫైట్ చేస్తుంది సకల నీలో ఇంకా చాలా ప్రొఫెషనల్ కావాలి నువ్వు ఇంకా సరిగ్గా ఫైట్ చేస్తుంటే నువ్వు ఓడిపోయినది ఒప్పుకో అని నేను ఒప్పుకొని అనిపించగల అవునా ఇది ఇక్కడతో మొత్తం అయిపోయింది హాస్టల్ మొత్తం నేను డిస్ట్రాయ్ చేసేసాను ఆయన హాస్టల్ దేనికి పనికిరాదు కాకపోతే ఇప్పుడు నేను హాస్టల్ మొత్తం నాశనం చేసేస్తాను చెప్పేసగల లేదు అయినా మీకు డబ్బు సంబంధించింది ఏం తెలియదు అయినా అని చెప్తుంది సరకల ఓహో నువ్వు ఏదో చెప్తాను సరకల మనవాడు చెప్తూ ఉంటాడు డబ్బులు ఎలా సంపాదించని చెప్పేసి అదే మన అలీజాంగ్ గారు చెప్పిన టెక్నిక్ ఉంటే చూడండి అదంతా మనోడు పోయి చెప్తూ ఉంటాడు ఏం లేదు కింద మనకి ఒక టెరటిన్ పెట్టుకుని దాని కింద మనకి నెంబర్ ఆఫ్ మనుషులను పెట్టుకుని వాళ్ళ చేత పని చేపించి అలా పని చేసేసరికి అలా డబ్బులు కనెక్ట్ అవుతాయి కానీ వాళ్ళు ఏంటంటే పైన వాళ్ళు కింద వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతారు కానీ కింద వాళ్ళు పై కనెక్ట్ అవ్వడం సరికల్లా చెప్పేసరికల్లా వావ్ ఇదంతా చాలా బాగుంది మనీ లేదు లూజ్ లేదని చెప్పేసి నేను నోటిచేస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు ఇంకా మన అలీ వెంగ్ అయితే తన చెప్తూ ఉంటాడు అప్పుడు ఇంకా అలీ వెంగ్ ఇంకా గట్టిగా చెప్తూ ఉంటాడు ఆ విషయం అంట అదే మన అలీ జంగ్ చెప్పిన విషయం అంట ఇంకా అలా మొత్తం చెప్తూ ఉంటాడు ఇక్కడ మొత్తం చెప్పేసేసరికల్లా ఇంకా కానీ దాన్ని మొత్తం అనేసి చాలా చాలా ఇంప్రెస్ అయిపోయి ఉంటాడు ఇదంతా నీ మాటల నుంచి వచ్చాయి అని చెప్పి చెప్తుంటే అక్కడ దానంటే మనం కనుక్కునే వెంటనే వావ్ నువ్వు చాలా అంటే చాలా బాగా చెప్తున్నావు నాకు ఒక టెక్నిక్ కూడా తెలిసింది ఇదంతా నువ్వు చెప్తున్నావా ఇదంతా నీకు ఎలా తెలుసు అని చెప్పి మనం చెప్పి అడుగుతుంటే లేదు ఇదంతా ఇదంతా ఒక టెక్నిక్ లాంటిది. ఇదంతా ఏం లేదు. మన కిందోళ్ళని పని చేపించుకుంటూ పైనోళ్ళు డబ్బులు సంపాదిద్దాం మాత్రమే. కిందోళ్ళు పైనోళ్ళకి అసలు ఉండాలని కూడా విషయం కూడా తెలీదు. కాకపోతే హెచ్‌ఆర్‌ఓ తెలీదు కాబట్టి పోలీసోళ్ళకి కూడా తెలియకుండా ఉంటదని చెప్పేసి మనోడు చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి మనకి కనుమొట్టిన వాడిని వావ్! చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను ఎన్నో ఏళ్ళుగా ఇలాంటి ప్లాన్ కోసమే చూస్తున్నాను. ఇలాంటి ప్లాన్ నీ బ్రెయిన్‌లోకి ఎట్టొచ్చిందని చెప్పి తను అడుగుతుంటే ఇది నా ప్లాన్ కాదు ఇదంతా. ఇది నీ కిందున్న ఎలీజాంగ్ గారి ప్లాన్ అనేసి వెంటనే వావ్! హాస్టల్ మీ దగ్గర ఇలాంటి ప్లాన్ అన్న విషయం గాని తెలిసుంటే నేనెప్పుడో మిమ్మల్ని 4 మెన్ ఎక్రోస్‌లో జాయిన్ చేసుంటాను. కానీ జెర్మీ స్ట్రాంగ్ వీళ్ళంతా చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. వీళ్ళు ఒక అడ్వైజర్ కూడా ఉన్నారు. ఈ హాస్టల్ చాలా చాలా పవర్‌ఫుల్ పెట్టింది. నాకు బాగా నచ్చింది. ఇలాంటివి నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. చాలు సాయి నీకు చాలా అంటే చాలా పెద్ద మనిషి రాబోతున్నాడు. ఇదిగో ఈ ఫోన్ తీసుకో. నన్ను కాంటాక్ట్ అవ్వు. ఇప్పటి నుంచి హాస్టల్ నాకు కింద పని చేయబోతుంది. ఇంకా నా కింద పని చేస్తుందంటే హాస్టల్ 4 మేజర్ క్రూస్‌లో ఒకటి. ఇక్కడి నుంచి హాస్టల్ నేను 4 మేజర్ క్రూస్‌లో ఒకటి చేస్తా అని చెప్పేసి ఉంటాడు. ఇంకా మన జెర్రీ కూడా ఇక్కడ ఎవరితో ఫైట్ చేస్తున్నాడో చూపిస్తూ ఉంటాడు. తను ఫైట్ చేసేది ఎవరితో కాదు తన బిగ్ డీల్ వాళ్ళతోని. ఈ స్టోరీ అనేది మనకి నెక్స్ట్ ఫ్యూచర్‌లో కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇంక జెర్రీ కూడా వచ్చేసి మన జోహాన్ని పట్టుకొని వచ్చేస్తుంటాడు. తనతో ఫైట్ చేసేందుకు తీసుకొనొచ్చాడు. పాసిరాతని తీసుకొనొచ్చావు మీ రెస్పెక్ట్ కోసం అని చెప్పి చెప్తుంటే సరే అని చెప్పి వీళ్ళందరూ నాతో ఫైట్ చేస్తున్నారు చెప్పి ఇంకా మన జాక్ కూడా వీళ్ళందరూ ఫైట్ చేస్తుంటారు. అదే జాక్ కిమ్ అదే మన 16 ఏళ్ళు ఉంటాడు. ఇంకా 1 ఇయర్ పెద్దోడు మనోడి కన్నా. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ చూసారు అప్పుడు వోల్డ్ ఫేస్‌తో ఫైట్ చేస్తుంటాడు. అదే తను కూడా ఒక బిగ్ డీల్ ఒక మెంబర్ కానీ ఫార్మర్ మెంబర్ ఎందుకంటే తను వర్కర్స్ అమ్మేసుంటాడు. బిగ్ డీల్ ఓనర్ అనేవాడు వర్కర్స్ అమ్మేసి ఉంటాడు. ఇంకా మనోడు జెర్రీ కూడా బెస్ట్ ఫైట్ చేస్తూ ఉంటాడు. బిగ్ డీల్ నెంబర్ 2 వోల్డ్ ఫేస్. ఇంకా దాని తర్వాత ఇంక మనోళ్ళందరి చుట్టూ పడిపోయి ఇంకా మనోడిని సావగొట్టడానికి రెడీ అవుతున్నాడు జాక్ గాడి మీదకి. ఇంకా దాని తర్వాత ఇంక మన జాక్ గాడు వాళ్ళందరి మీద సావగొడుతూ ఉంటాడు. సరే నీకు చెప్పాను కదా! నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నీ ఓన్ చాయిస్ అని చెప్పి చెప్తుంటే వర్కర్స్‌ని బిగ్ డీల్‌కి అమ్మేసావు. బిగ్ డీల్ వాళ్ళ వర్కర్స్‌కి అమ్మేసాడు. కానీ నేను అలా చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే బిగ్ డీల్స్ ఎప్పుడైనా నాది మనోళ్ళది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడే మన జెర్రీ కూడా వెనకొచ్చేసి అవును బాస్ మీ చుట్టూ ఉంటాను. నేను మీ స్వాన్‌ని కాకపోతే మీకోసం ఏమైనా పని చేస్తా అని చెప్పేసి స్టడీగా ఒక
కాళ్ళు పట్టుకొని అందరిని ఈసర కొట్టేస్తుంటాడు. వావ్! నువ్వు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నావు. సరే అయితే నేను మీ బ్యాక్ అవుతా అని చెప్తే నేను ఎలా 15 ఏళ్ళలో ఉన్నా నాకు అర్థం కావట్లేదు. దాంతో ఇంకోళ్ళిద్దరు ఫైట్ చేసినట్టు చూస్తున్నాడు. ఇంక మనోడు బిగ్ డీల్ వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అదే బిగ్ డీల్ ఇంకా ఓల్డ్ ఫేస్‌తో ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే ఓల్డ్ ఫేస్ వాళ్ళ దగ్గర రిక్రూట్‌మెంట్స్ చాలా మంది ఉంటారు. చాలా మందిని తీసుకొని వచ్చేసి ఉంటాడు. దాంట్లో చాలా మంది వచ్చేసి బిగ్ డీల్ మెంబర్స్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు. ఇంకా దాన్ని చూసేసి నీకు మనుషులు మాత్రం నీకు తెలుసు. కానీ మనుషులు ఎవరికి పని చేస్తారు నీకు ఆ విషయం తెలీదు అని చెప్పి చెప్తుంటాడు. బిగ్ డీల్ నెంబర్ 2 ఇంకా నెంబర్ 3 కూడా అక్కడనే ఉంటారు. అదే బిగ్ డీల్ అది మన జా జేక్ గాడిది. ఇంక దాన్ని చూసిన వెంటనే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఎందుకంటే వాళ్ళ బాస్ ఎవరో తెలీదు. బిగ్ బాస్ ఎవరో కూడా తెలీదు. ఆఫ్‌కోర్స్ అసలు బిగ్ బాస్ ఎందుకు అలా చేస్తా అని చెప్పి ఎవరికీ తెలీదు. కానీ తను ఎందుకు అమ్మేస్తా అని చెప్పి మనకు అర్థం కావట్లేదు. అలాగే థాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి చెప్తూ ఇంకా మనోడు స్టడీకి మన జాక్ గాడిని ఇంకా బిగ్ డీల్ కొత్త బాస్‌గా ఇంకా అందరూ యాక్సెప్ట్ చేసి ఉంటాడు. ఎందుకు మీ అన్న నా చుట్టూ ఉన్నారని చెప్పేసి మనోడు షాక్ అవుతున్నాడు. ఎందుకంటే మీరెప్పుడు మమ్మల్ని మోసం చేయలేదు. ఎప్పుడు మీరు మా దగ్గర చేయలేదు. హౌ డ్యూ మీరు చేస్తాను సగలే మన జెర్రీ గాడు స్టడీ అయిపోయి మన హోల్ ఫేస్ గాడిని కుక్కని కొట్టేదానికి ప్లాన్ వేసేసి ఉంటాడు. యూ బాస్టర్స్ మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారని చెప్తే వాళ్ళు తర్వాత ఫీల్ అవుతారులే అని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ చూసుకుంటే బిగ్ డీల్ వర్సెస్ బిగ్ డీల్‌కి ఫైట్ జరుగుతూ ఉంటది. ఇంక దాని తర్వాత నేను ఇంక ఎక్కువ సేపు ఉండను. ఇంక ఈ ఫైట్ మొత్తం ఓడిచేస్తా అని చెప్పేసి ఇంకా అలాగా బిగ్ డీల్ వర్సెస్ బిగ్ డీల్‌కి ఫైట్ జరిగిపోయి ఉంటది. ఇక్కడ చూసుకుంటే ఇంక మనోళ్ళు గంట ఫైట్ చేసాక చాలా కష్టపడి ఫైట్ చేస్తుంటాడు. హెడాల్ కూడా వీళ్ళు చాలా హ్యాపీగా ఉండుంటది. ఇంకా హెడాల్ కూడా చాలా హ్యాండ్సమ్‌గా నవ్వుతే ఇంకా అలాగే హ్యాండ్సమ్‌గా ఉంటావు అని చెప్తే, సరే అయితే ఇంక నుంచి నేను కూడా నవ్వుతాను. ఓకే అని చెప్పేసి బట్ నువ్వు చాలా హ్యాపీగా ఉన్న సగలు నేను కూడా నవ్వుతూ ఉంటాను అని చెప్పేసి, ఇంక నేనెప్పుడు నవ్వైతే ఆపనని చెప్పి తను చెప్తుంటాడు. దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. ఇంక వీళ్ళందరూ మొత్తం ఈ రూమ్ మొత్తం అంటే ఈ ఇల్లు మొత్తం బాగా మార్చేసి ఒక టైప్ ఆఫ్ అపార్ట్మెంట్‌గా మార్చేసుకొని ఉంటాడు. ఇంకా దాని తర్వాత వీళ్ళు చాలా కష్టపడి చేసుకొని ఉంటారు ఇదంతా. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ హాస్టల్‌ని చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళందరూ జస్ట్ ఒకడిని కలవడం వల్లే నా రూమ్‌మేట్ అనుకున్నాను. దాని తర్వాత హెడల్‌ని చూపిస్తూ ఉంటాడు. హెడల్ అయితే మనోడితో మాట్లాడుతూ ఉంటది. ఇద్దరు ఒక అమ్మాయి ఒకే చోట ఉంటే నాకు తెలుసు. ఏదో ట్రబుల్ అవుతుందని చెప్తే నాకు తెలుసు అని చెప్పేసి ఇంకోళ్ళిద్దరు ఇంటిమెంట్ అయ్యేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా పిల్లి కూడా దాన్ని చూస్తూ ఉంటది. వెనక నుంచి మన సూయి పార్క్ కూడా దాన్ని చూస్తూ ఉంటది. దాని పేరు కాస్త తిరగట్లేదు. ఇంక అలాగా వాళ్ళిద్దరు ఇండిపెండెంట్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే పొద్దున్న లేసి గోలతో లేసి ఉంటాడు. అక్కడ మొత్తం పోలీసులు అందరూ వచ్చేసి మన వైటీ మేరన్‌ని ఇంకా మన వీళ్ళందరిని పట్టేసుకుంటారు. మ్యాక్స్ ఇంకా లిరిక్స్ ఎవరినో అడుగుతుంటాడు. అదెవడో కాదు మన హెడల్ వాళ్ళ అమ్ముంటది. మా అమ్మ అని చెప్పేసి అక్కడ నువ్వు ఇక్కడేం చేస్తావు అని చెప్పి చెప్తుంటది. ఎందుకంటే హెడల్ వాళ్ళ వీళ్ళ వల్ల మొత్తం చెడిపోతుందని చెప్పేసి వాళ్ళ మీద కేస్ పెట్టేస్తుంటది. ప్లస్ వాళ్ళ అమ్మకు లాయర్ కాబట్టి చెప్తుంటది. ఇంకా అలీ జంగ్ నీ మీద చాలా కేసులున్నాయి. ఎందుకంటే నువ్వు చాలా తక్కువ పనులు చేస్తున్నావు. నువ్వు చాలా చెత్త పనులు చేస్తున్నావు. కానీ నాకిదేం పర్వాలేదు. ఎందుకంటే నువ్వు దేనికి పనికిరావు. నువ్వు ఒక మూర్ఖుడివి. నువ్వు నాకు జస్ట్ ఒక ట్రాష్ లాంటోడు అని చెప్పి మొహం మీద చెప్పేసి మనల్ని కొడుతుంటది. కొట్టిన వెంటనే దాన్ని కడుక్కుంటా కూడా ఉంటది. ఎందుకంటే ఒక ట్రాష్‌ని తాకితే ఎలా మనం చేతులు కడుక్కుంటాం అలా కడుక్కుంటూ ఉంటది. అంటే మనోడు దేనికి పనికిరాడని చెప్పేసి తను ఒకే మాటతో చెప్తూ ఉంటది. నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావు అని చెప్పి చెప్తూ ఇక నీ వల్ల నా కూతురు కూడా ఇబ్బందుల్లో పడుతుంది. నువ్వు ఇంకోసారి నా కూతురిని కలవని చెప్పి అసలు ట్రై చేయబాక అని చెప్పి తను చెప్పేసి ఉంటది. నీ వల్ల మొత్తం ఇదంతా జరిగేసి చెప్పుకుంటది. ఇంకా అలాగా మనోళ్ళందరూ మియావ్ అని చెప్పేసి ఇంక మన అలీ వ్యాంగ్ కూడా వాళ్ళ పేరెంట్స్‌ని కట్టుబాట్లు పెట్టేసుకొని ఉంటారు. ఎందుకంటే మనోడిని తను చేసిన పనులు ఇంతంటే కాదు కదా! వాళ్ళ పేరెంట్స్ చాలా కోప్పడుతూ ఉంటాడు. దాని తర్వాత ఆ పిల్లి ఫస్ట్ వచ్చేసి మన అలీ వ్యాంగ్‌ని చూసేసి ఉంటది. ఇంక దాని తర్వాత సింగర్ చేసి మనోళ్ళని చూపిస్తూ ఉంటాడు. ఈ మెంబర్స్ అయితే వాళ్ళని హోమ్ టీచర్ కొడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు ఇంతే కాదు. మీరు ఆఫ్టర్ మీరు దేనికి పనికొస్తే మాకు ఆ ఫ్యామిలీ ఉంది సార్ అని చెప్పేసి అలా ఆ ఫ్యామిలీ ఉంటే దేనికి మీరు దేనికి పనికిరారు కదా అని చెప్పేసి అలా కొడుతుంటది. అలా పిల్లి నెక్స్ట్ ఇంకా మనోళ్ళ దగ్గరికి వెళ్లి ఉంటది. మన పాప సూయి పరిగెత్తి అందరూ ఉన్నా అని చెప్పి ఊహించుకుంటూ ఉంటది. కానీ అక్కడ ఎవరు ఉండడు. అక్కడ క్యాట్ ఫుడ్ ఉంటది. దాన్ని తింటూ ఉంటది. క్యాట్ నీకు ఎలిజాంగ్ ఎక్కడున్నాడో తెలుసా అని చెప్పింది. అది జస్ట్ తింటా ఉంటది. తర్వాత మన హెడల్‌ని చూపిస్తూ ఉంటాడు. హెడల్ కూడా చాలా అంటే ప్రైవేట్ టీచర్స్ పెట్టుకొని ఉంటది. మన పాప కూడా స్కూల్‌కొచ్చేసి తన పాటికి తను చదువుకుంటా ఉంటది. అప్పుడే తను బయటకొచ్చి వెళ్తున్న సకల్ తన హెడల్‌కి అదే హడల్ వెదర్ ఏదో సంథింగ్ తన పేరు. అక్కడ తనుకి ప్రైవేట్ టీచర్స్ పెట్టేసి తనకు మటుకు సెపరేట్ రూమ్ ఇచ్చేసి అక్కడ మటుకు తను చదువుకునే దానికి చేసి ఉంటాడు. ఎందుకంటే తను ఎవరితో కలవకూడదు అని చెప్పేసి. అప్పుడే తను మన పాపని చూసుకొని బయటకు వచ్చేసి ఉంటది. "ఏ నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు బాగున్నావు" అని చెప్తుంటే తను తిరిగేసి తను చిన్న పిల్లది కాబట్టి అప్పుడే తిరిగేసి ఇదంతా నీ వల్ల జరిగింది. ఇదంతా నీ ఫాల్టే. నీ వల్లే ఇదంతా జరిగేసరికి తను ఏడుస్తుంటది. అప్పుడు మనకు ఒక విషయం అనేది తెలుస్తుంటది. ఎందుకంటే మన పాప ప్రెగ్నెంట్ అని చెప్పేసి. అప్పుడే తను పోయి స్ట్రెయిట్‌గా పోయి మన అలీ బ్యాంక్ దగ్గరికెళ్ళిపోయి ఈడెక్కడున్నా అని చెప్పి మన ఎలీ జంగర్ ఎక్కడున్నా అని చెప్పి చెప్తుంటది. మన అలీ బ్యాంక్ అయితే ఎక్కడున్నా నాకు తెలీదని చెప్తుంటే, సరే ఒకవేళ నీకు గనుక కలిస్తే తనకి ఫోన్ అని చెప్పుంటది. మనోడు కూడా తెలుసు డైరెక్ట్‌గా వెళ్ళిపోయి తనకి ఫోన్ ఇచ్చేసని ఉంటాడు. నేను కలవాలని చెప్పి అనుకుంటున్నా అని చెప్పేసి తనకి ఫోన్ కూడా ఇచ్చేసని ఉంటాడు. తనకిలా నీకు మెసేజ్ చేసింది ఒకసారి మాట్లాడు అని చెప్పి చెప్తుంటది. అప్పుడే తను అనుకుంటుంటాడు అంటే వాళ్ళమ్మ చెప్పుంటది కదా! నా కూతురిని ఎప్పుడు కలవబాక, నా కూతురిని కానీ కలిసినాక నాకు అది చేసి మాత్రం నీ లైఫ్ మొత్తం నేను రూయిన్ చేస్తా అని చెప్పి చెప్పేసింటది. గన్‌గా చెప్తుంటాడు. "ఏహ్! బాబు ఇంకా ఫైట్‌కి రెడీగా
బాబు ఇక్కడ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసి మన హాస్టల్‌ని సృష్టి చేసుకొని ఉంటాడు. ఇంకా హాస్టల్‌లో హోమ్‌లెస్ వాళ్ళని ఒక చోట పెట్టేసి తను ఒక క్రూగా మార్చేస్తూ ఉంటాడు. ఇంకా అసలైన హాస్టల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఉంటది. దాని తర్వాత మనకి మనగోడు ఇంకా గన్‌గా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలని చెప్పి చెప్తుంటాడు. హే ఇట్స్ హెడల్ అని చెప్పేసి అని చెప్తూ నువ్వు ఎలా అని చెప్పేసి అంటే మన స్టడీగా ఆపేస్తూనే ఉంటాడు. ఇంకా దాని తర్వాత దాన్ని చూసి వెంటనే ఇంక మనోడు మన పార్టీకొస్తుందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. మనోడైతే మన గన్ గాడి కాళ్ళు కడుగుతూ ఉంటాడు. "ఓ సార్ మీ కాళ్ళు ఇంకా కడగలేదు" అని చెప్పేసి అని చెప్తుంటే సర్లే అయితే అదన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ ఎలీజియన్ రైట్ మన ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మనోడు రెడీ అవుతా ఉంటాడు. తను బయటకొచ్చేసి తను చాలా గట్టిగానే కొట్టిచ్చేసుకొని ఉంటాడు. ఇంక బయటకొచ్చేసి ఆ మెసేజ్‌లన్నీ చదువుతూ ఉంటాడు. "నువ్వు చూస్తే మనల్ని టెక్స్ట్ అని చెప్పి ఐ వాంట్ టు సీ యూ" అని చెప్పేసి, అలాగే "నువ్వు దీన్ని చదువుతున్నావు అని చెప్పి అనుకుంటున్నాను" అని చెప్పి తను చెప్తుంటది. అప్పుడు మనోడు కూడా ఐ మిస్ యూ హెడ్ అని చెప్పి తను మెసేజ్ పెట్టేసి ఉంటాడు. దాన్ని చూసి వెంటనే "హే ఎలి కూడా మెసేజ్ పెట్టేసేయ్" అని చెప్పేసి తనతో చాట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను చాట్ చేస్తూ "నేను ప్రెగ్నెంట్‌ని అదిగో నీ పిల్లోడికి" అని చెప్పి నేను చెప్పేసరికల్లా "ఓహ్! అవునా? దాన్ని పడేయి" అని చెప్పి తను చెప్పేసి ఉంటాడు. దాన్ని అబాండ్ చేసేయి అని చెప్పి చెప్పేసి ఉంటాడు. "నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అబాండ్ ఎలా చేయనుకుంటావు? ఐ మిస్ యూ హెడల్" అని చెప్పి తను చెప్తుంటాడు. హెడల్ అని చెప్పి తను మెసేజ్ చెప్పుంటాడు. కానీ మళ్ళీ నిజంగా అయితే వేరే మెసేజ్ చేస్తుంటాడు. కానీ ఎందుకు చేసింది మన ఆలీ వ్యాంగ్ గాడు. ఆలీ వ్యాంగ్ మన హెడల్‌తో చాట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తనేంటంటే తప్పు ఫోన్ ఇచ్చేస్తూ ఉంటాడు మనోడికి. ఇంక దాని తర్వాత అలాగా తను చాట్ చేస్తూ ఉంటాడు. తను అలా చాట్ చేస్తూ ఏమంటే అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. "ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా?" అని చెప్పేసి అసల ఇంకా తన మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అర్థం చేసుకుంటది. "లేదు నువ్వు నన్ను కాంటాక్ట్ చేయబాకు. నువ్వు ఒక చెడ్డదానివి నాతో అసలు ఎప్పుడు కాంటాక్ట్ చేయబాకు" అని చెప్పేసి వాడు దాన్ని తిడుతూ ఉంటాడు. దాని తర్వాత మన ఎలీజాన్ గాడు అక్కడికొచ్చి చూసేస్తూ ఉంటాడు. అక్కడ ఎలీజాన్ చూసేసరికి అక్కడ తనతో పాటు మన హెడల్ కూడా అక్కడే ఉంటది. దాన్ని చూసి వెంటనే "నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఎలా నీ పిల్లల్ని అలా పడేయి అని చెప్పి చెప్పాలనుకుంటున్నావు" అని చెప్పేసి తను కొడుతుంటది. తనకేం అర్థం కావట్లేదు. దాన్ని తిరిగి చూసి వెంటనే మన ఆలివ్ వ్యాంగ్ కూడా ఉంటది. ఇదంతా ఓడిపోయానని చెప్పి అర్థం చేసుకుంటది. "నువ్వు నాతో ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నావు. మరితో ఏం జరుగుతుంది? యాక్చువల్లీ నువ్వు అసలు ఒక ఫైటర్ అన్నమాట. నువ్వు దేనికి పడ్డావు?" "అవును అది నిజమే. నేను ఒక ఫైటర్‌ని. నేను నిన్ను కలవాలని చెప్పి అసలు ఇప్పటిదాకా అనుకోవట్లేదు" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా అలాగే తను ఏడుస్తూ వెళ్ళిపోతూ తను ఒక మాట చెప్పుంటది. "నువ్వు నీ పాపనే అదే నీ పిల్లోడిని ఎలా పడేయాలనుకుంటావు" అని చెప్పేసరికల్లా తను ఆ విషయం తెలిసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. దీనికి కారణం అంతా మనోడే అని చెప్పేసి మనల్ని కుక్కని కొట్టినట్టు కొడుతుంటాడు. "ఏ ఎలి కాదని" చెప్తుంటే "నా కొడకా నాకు ఆ విషయం అంతా ఆపేవు నీ వల్ల" అని చెప్తుంటే "అవును ఎందుకంటే నువ్వు అలాగని జరిగితే నువ్వు మళ్ళీ నీ పాత లైఫ్‌కి వెళ్ళిపోతావు" అని చెప్పి నా భయం అని చెప్పి చెప్తుంటే "అవునా" అని చెప్పి "ఇది తీసుకోరా" అని చెప్పేసి మనల్ని కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. అదే మనకి స్టార్టింగ్‌లో చూసిన సీను. ఇంకా ఆమెను కుక్కని కొట్టుకుంటూ "అలి నేను నీ ఫ్రెండ్‌ని" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. "నా ఫ్రెండా? నా బొంగురా అరేయ్! నీ వల్ల నా ఫ్రెండ్ నా పుట్టబోయే పిల్లోడు కూడా నాకేం అర్థం కావట్లేదు అంటే నీ వల్లే చేశాను" అని చెప్పేసి కొడుతూ ఉంటాడు. "లేదు నేను నీ ఫ్రెండ్‌ని నేను నీకన్నా ఎక్కువ పనికొస్తా" అని చెప్పి చెప్తుంటే "వద్దన్నారు మీరా" అని చెప్పేసి మనోడిని కొడుతూ ఉంటాడు. ఇంక మనోడినైతే కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు మనోడు. ఇంకా దాని తర్వాత ఏదైనా ఫైన్ చేసేసి వాడిని సావగొట్టేసి తన దగ్గర నుంచి ఫోన్ తీసుకునేస్తూనే ఉంటాడు మనోడు. ఇంక దాని తర్వాత మన కుక్కని కూడా కొట్టేసి నెవర్ నీకు ఎప్పుడున్నా అని చెప్పి తన దగ్గర నుంచి ఫోన్ తీసేసుకొని తనకి ఫోన్ చేస్తూనే ఉంటాడు. హలో అని చెప్పింది. హెడల్ మీరు ఇక్కడ ఉన్నారా? తనకి మిస్‌క్యారేజ్ అయిపోయింది. నువ్వు తన బేబీ ఫాదరేనా? ప్లీజ్ తొందరగా రా. ఎందుకంటే పేరెంట్ చచ్చిపోయిందని చెప్పి తను చెప్పేసరికల్లా తను పరిగెత్తుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తను బట్టలేసుకొని గన్‌గాడికి చెప్తుంటాడు. "ఓహ్! బాబు నువ్వు డబ్బులు చాలా అంటే చాలా తక్కువ సంపాదిస్తున్నావు. నువ్వు మంత్లీ 10 బిలియన్ సంపాదించాలి. కానీ నువ్వు 10,000 సంపాదిస్తున్నావు. నీకు అర్థమవుతుందా? మనం ఎంత మనీ లాస్‌లో ఉన్నాం" అని చెప్పేసి అని మన గన్‌గాడు చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత "అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అయినా నీకు మనీ అన్న సంగతి నీకు తెలుసు. నీకు ఆ కేపబిలిటీ ఉంది. కానీ నువ్వు సంపాదించలేకపోతున్నావు. దేనికి? నువ్వు సంపాదించాలి. ఎందుకంటే మనీ ఈస్ ద వాల్యూ. మనీ నువ్వు ఎందుకు దేనికి పనికిరావట్లేదు అని దాంతో ఫైట్ చేస్తావు చూడు. మనీ అనేది తక్కువ అని చెప్తుంది. అప్పుడే గన్‌గాడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఓడించేసి నేను నా భార్య పిల్లల దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను. కాబట్టి నేను చంపేస్తా. ఓహ్! రైట్ నీకు ఫ్యామిలీ ఉంది కదా! సరే అయితే ఫస్ట్ నేను నీ యాటిట్యూడ్‌ని ఫస్ట్ కరెక్ట్ చేస్తా" అని చెప్పేసి మనం కరాటాలు తీసేసి ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంక తర్వాత ఇప్పుడు నేను ఇక్కడే నేను చంపేసి నిన్ను ఓడించేస్తా. "ఓహో! అట్టంటావా? సరే రా అయితే నాతో ఫైట్ చెయి" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే "నువ్వు నన్ను ఓడించేసి వెళ్ళు" అని చెప్పి తను చెప్పేసాకలా ఇంక వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా ఉన్నాడు కూడా సరే అయితే ఇక నువ్వు అసలు హాస్టల్‌కి గ్యాంగ్ లీడర్‌ని చూడబోతున్నాను అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరు ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. ఇంకా అలా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేసి మనకు బోట్ దగ్గర చూపిస్తుంటాడు. ఓహ్! ఇలా జరిగిందని చెప్పి ఇదంతా మన గన్‌గాడికి గోగాడికి ఇదంతా విషయం అంతా చెప్తుంటున్నాడు. ఓహ్! ఇది చాలా చాలా పెద్ద స్టోరీ ఇది అని చెప్పి చెప్తుంటే అవునవును నాకు తెలుసు ఇది చాలా పెద్ద స్టోరీ అని చెప్పేసి రేపు చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయినప్పుడు ఏం జరిగింది తనతో గెలిచావో ఓడిపోయావో అని చెప్తుంటే తను చాలా చాలా ప్రిటీ స్ట్రాంగ్. తను మిస్‌క్యారేజ్ అయిపోయింది. కానీ తన పొట్ట బయటికి కనపడాలంటే లేదు. అది సంథింగ్ ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అది. దానివల్ల పొట్ట అనేది కనపడదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే కొన్ని ఫండమెంటల్ టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంటాడు. అవునా! సరే అయితే ఇప్పుడు నువ్వేం చేసావు? నువ్వు గెలిచావా లేదంటే నేనే గెలిచాను. కానీ ఎలీజాంగ్ నన్ను 50% ఓడించాడని చెప్పి తను చెప్తుంటాడు. ఎలీజాంగ్ నువ్వు వెళ్ళు. నేను కాళ్ళని నొప్పి నేను ఓడిపోయేలాగా చేశాను అని చెప్పి చెప్తూ ఇంకా అలాగే తన చాచ్ మీద ఒక కత్తి కూడా ఉంటది కదా! అది మన మన ఎలీజాంగ్ గడే. ఇంక తర్వాత మనోడు తన హెడల్ కోసం వెళ్తూ ఉంటాడు. తన ఫ్యూయల్ దగ్గరికి ఓకే.
వెళ్ళిపోయి ఉంటాడు. అదే ఫ్యూనల్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. తను అక్కడ చనిపోయి ఉంటది. ఇంకా అందరూ వీళ్ళందరూ చేరి ఏడుస్తుంటాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ ఒకటి చనిపోయిందని చెప్పి సారీ అని చెప్పేసి ఇంక మన పాప కూడా సూయి పాట కూడా చెప్తూ ఉంటది. ఇదంతా నా వల్లే జరిగిందని చెప్పేసి. తను చాలా చాలా బాధపడుతుంటది. తను కూడా బాధపడితే ఎలీజంగ్ అయితే సాగు కూడా చేస్తాను. ఇదంతా నీ వల్లే జరుగుతుంది. అసలు నీకేమైనా తెలుసా? నువ్వు హౌ డేర్ యూ నీదంతా ఎలా నువ్వు ఇక్కడికి ఎలా ఇంటికొచ్చావు? నీ ఇంటికొచ్చావు. నీ వల్లే నా కూతురు చనిపోయింది. నిన్ను నేను చంపేస్తాను. నువ్వు వెళ్ళిపోను ఇక్కడి నుంచి. అయినా నువ్వు ఎలా రా నా కూతుర్ని ప్రెగ్నెంట్ చేసావు? అలాగే నీకు తనకు ఒక పాప నన్ను పుట్టించావురా అని చెప్తుంది. ఐఎమ్ సారీ ఏమన్నా నా వల్లే జరిగింది. నేనే తనని చంపేశానని చెప్పి తను చెప్తుంటాడు. రే యారా రే ఎదవ నీకేమైనా అర్థం అవుతుందే? నువ్వు ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు? వెళ్ళిపోయినా కానీ అసలు ఎందుకు హెడల్ చనిపోయింది ఇప్పుడు అని చెప్పేసి ఇంక నువ్వు అనుకో మా ఫ్యామిలీ ఎవరు లేదు ఇంక నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తను కూడా తన పక్కన ఇంకో అందరూ వెళ్ళిపోయి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి హెడల్ వచ్చేసినట్టు తన పిల్లి కూడా ఇక్కడికి వచ్చేసింది. తన ఫ్యామిలీ మాత్రం తన చుట్టూ కూర్చున్నట్టు అనుకుంటాడు. కానీ అదే తన ఇమాజినేషన్ మాత్రమే. ఇంకా దాని తర్వాత తను చాలా బాధపడుతూ తన దగ్గర ఒక బేబీ ఉంటది. ఏంటంటే తన వాళ్ళిద్దరు బేబీ. ఇంక దాన్ని చూసి నవ్వుతూ నేను తను చెప్పినట్టుగా నేను ఇంకెప్పుడు నవ్వుతూ ఉంటాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి తను చెప్తుంటాడు. అవునా! సరే అయితే ఇంత బాగా జరుగుతుంది. ఇంకా తన పిల్లికి ఏమైందని చెప్పి తను చెప్తూ ఉంటే ఆ పిల్లిని అలివే కనుక పట్టుకొని వెళ్ళిపోని చెప్పి ట్రై చేస్తున్నాడు. కానీ అప్పుడే దాన్ని ఎవడో ఆపేసాడని చెప్తుంది కదా! అవునా! ఏం జరిగింది? ప్లీజ్ చెప్పు నాకు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడితో హాస్టల్ స్టోరీ కంప్లీట్ అయిపోయిందని చెప్పుంటే అరేయ్! ఏం మాట్లాడుతున్నావురా అరేయ్! నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందిరా. నాకు అది ఆ స్టోరీ చెప్పురా అరేయ్! ప్లీజ్ రా చెప్పు. పిల్లికి ఏమైందిరా అని చెప్పి అడుగుతుంటే నాకేం తెలుసు అని చెప్పి చెప్తుంటాడు. తర్వాత ఎలీజా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇంటికొచ్చారా ఇక్కడికి నేను రాబాక అని చెప్పి చెప్పాను కదా! సరే గైస్ ఫైనల్ టైమ్ మనం ఒకసారి హైడ్ అండ్ సీక్ ఆడదామా? అయిపోయి మన చెప్తాను కదా హైడ్ అండ్ సీక్ ఆడదాం అని చెప్పేసారు కదా! తను వాళ్ళందరూ తిరిగి చూసేసారు కదా! తన జాకెట్ మాటే ఉంటది. అది మన మైటీ వేరంగా జాకెట్. ఇంకా అక్కడితో వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. అలాగా మన ఎలీజా గాడు డిసప్పేర్ అయిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఎలీజా గాడు తన బేబీని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. తన ఒక కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేసేదానికి వేరే చోటుకి వెళ్ళిపోయి ఉంటాడు. అదే సోల్ మనకి తెలుసు కదా! ఇంకా అక్కడితో మన ప్రెజెంట్ స్టోరీ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. దాంట్లో సింగ్ వేసి మన డానియల్‌ని చూపిస్తుంటాడు. డానియల్ గాడు ఏడుస్తున్నాడు. "ఏరా రేయ్ నీకు దేనికి ఏడుస్తున్నావురా" అని చెప్పి చెప్తుంటే అప్పుడే మనోడు బాబు వచ్చేసింది. తన బాయ్ ఫ్రెండ్ వచ్చేసి తనకి దెబ్బ పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ దెబ్బ వల్ల నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి మనోళ్ళకి గ్రూ ఎక్కడైనా ఉంటది. ఇంక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత దాంతో పాటు మన లోకల్ లీగోని చూపిస్తుంటాడు. లోకల్ లీగో తన ఫ్రెండ్స్‌తో పోతుంటాడు. కానీ తన ఫ్రెండ్స్ ఎప్పుడనుకో తన గొర్రెలతో వెళ్తూ ఉంటాడు. అది కరెక్ట్. ఇక్కడ చూసినప్పుడు మనోడు ఏందిరా ఇంత చీకటిగా ఉందని చెప్పి తిరుగుతూ వెళ్తుంటే మనోడు కూడా కానీ నా కోసం ఎవరో డేట్ చేస్తున్నారు నేను ప్లాన్ వేస్తాను అని చెప్పి తను వెళ్తూ ఉంటాడు. తర్వాత తనకు ఒక లవర్ చూసిన వెంటనే మన అది మన లోకల్ లీగో అయితే "యారా రే అందరూ అమ్మాయిలు పట్టుకొని తిరుగుతున్నారు. యారా రే నాకు మాత్రం ఎవరు లేరు" అని చెప్పి అరుస్తుంటాడు. అప్పుడే మనోడు ఒక పాపను గుడికి వెళ్ళిపోయి అది కూడా కాదు మన పాపే. అదే మదర్ ఆఫ్ హాస్టల్స్. తన గురించి కదా హాస్టల్ నువ్వు ఎవరు పాప నువ్వు చాలా బాగున్నావు అని చెప్తుంటే ఓహ్! సారీ సార్. నేను మిమ్మల్ని చూసుకోలేదు. మీ పొట్ట చాలా పెద్దగుంది. దానికి మిమ్మల్ని కనపడలేదు. ఏరే రేయ్ ఎవరురా రేయ్ కిండల్ చేస్తున్నావు అని చెప్తుంటే మన జుజుత్సు ఫైట్ చేసి దానికి రెడీ అయిపోయి ఉంటాడు. దాని తర్వాత మన వాళ్ళని కొట్టడానికి కూడా రెడీ అయిపోతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంక వీళ్ళిద్దరు ఫైట్ చేస్తాననుకుంటే సర్లే తను కూడా ఒకసారి జోయి కోసం అలా చేస్తున్నాడు కాబట్టి వదిలేసుకొని ఉంటాడు. సరే అయితే ఇదేంటి చాలా విచిత్రంగా ఉన్నాను. అంత ఫైట్ చేస్తాను కదా! ఫైట్ చేయట్లేదు అని చెప్తే వదిలేరు అని చెప్పి చెప్తుంటే మన లోకం గురించి తెలిసిన విషయమే కదా! ఎవరిని వదిలిపెట్టాడు అని చెప్పేసి తను జోయి కూడా అనుకుంటాడు. నీకెందుకు కాఫ్ వచ్చినట్టు నన్ను ఎవడో తలుచుకుంటున్నానేమో అని చెప్పి తను అనుకుంటా ఉంటది. అలాగే అక్కడికి వెళ్ళిపోయి మనం గుడ్ డే సార్ స్టడీకి పోయి మ్యాన్ హోల్‌లో పడిపోయి ఉంటాడు. ఇంక మన పాపని అందరూ కలిసి పడి లేపుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మన డానియల్ గూడా వచ్చేసి ఉంటాడు. డానియల్ గూడా ఆ పాపని లేపేసి తీసుకొని పోతా ఉంటాడు. ఇంక దాని తర్వాత ఇంకా "నువ్వేందిరా దాన్ని ప్రొటెక్ట్ చేసింది నేను పోతున్నా" అని చెప్పేసి తను చెప్పేసి "నన్ను పెళ్లి చేసుకో" అని చెప్పి మళ్ళీ పోయి అడుగుతూ ఉంటాడు. మనకు తెలిసిన విషయం కదా! దాని తర్వాత జై గూడా వచ్చేసి "నేను ప్రొటెక్ట్ చేసేదానికి వచ్చాను. నన్నేం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదని" చెప్పి చెప్తూ ఉంటాడు. "హాయ్ నా పేరు వారెన్. నీ పేరు అని చెప్తే నా పేరు డానియల్" అని చెప్పి తను వాళ్ళ పాటికి వాళ్ళందరూ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటారు ఇంక వీళ్ళందరూ. ఇంక దాని తర్వాత మనోడు ఇంక వచ్చేసి ఎలిజాన్ కోసం వచ్చని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇంక దాంట్లో అంటే చాలా క్రిమినల్ అని చెప్పేసి ఇన్సిడెంట్ గురించి పబ్లిక్‌లో జరిగిందని చెప్పేసి దాని తర్వాత పబ్లిక్‌లో మాట్లాడుకొని చెప్తుంటాడు. ఇంక మన జాక్ కూడా వీళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకెలాతో మన హాస్టల్ ఇంకా మన డానియల్ బార్క్ క్రూ మొత్తం ఒకసారిగా యూనైట్ అయిపోయి ఉంటది. ఇంక వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఎలిజాన్ గురించి ఒక్కొక్కరి దగ్గర ఎలిజాన్ గురించి తెలుసుకుంటది. ఇంక వీళ్ళందరికీ కామన్ విషయం ఎవరికి తెలుసంటే అదే మన వాస్కో బాయ్. వాస్కో బాయ్ వీళ్ళందరినీ కలిసి ఉంటారు కాబట్టి వాస్కోకి తెలుసు కదా ఎక్కడుందని చెప్పేసి. ఇంక సరే అని చెప్పేసి ఇంకా అక్కడ మన ఎలి కొడుకు కనుక్కోడానికి వచ్చని చెప్పేసి మేము అక్కడికి వెళ్తామని చెప్పేసి ఇంక అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తేనే కదా ఇంకా మన వింజిని ఇంకా మ్యాన్ హాల్‌లోనే ఉంటాడు. ఇది చాలా డార్క్‌గా ఉంది కదా! సన్ గ్లాసెస్ తీసేసినట్టే ఉందిరా అని చెప్పి ఇతను చెప్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ చూసిన వెంటనే సరే అయితే వాడు ఎక్కడున్నాడో మనకు కనిపెడదాం. వాడు అక్కడ ఇక్కడెక్కడ ఉంటాడు అని చెప్పి చెప్తుంటే అవును ఆ పిల్ల కూడా కొద్దిగా పెద్ద వెళ్తే ఏంటని చెప్పి ఇతను చెప్తూ ఉంటాడు. సరే అయితే మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఖచ్చితంగా గుట్టని కాదని చెప్తుంటాడు. అప్పుడే మన మ్యాక్స్ ఇంకా తెగేసి కూడా ఆ ఇన్సిడెంట్ అయింది. అది కొన్ని రోజుల తర్వాత తను వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడని చెప్పుంటాడు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ జీవించాలని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. సరే మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. ఇంక అక్కడితో వాళ్ళిద్దరు మాత్రం బతుకుతూ ఉంటాడు. హాస్టల్ బి అంకుల్ అని చెప్పేసి
ఇంక తర్వాత హాస్టల్ బి మదర్ అని చెప్పేసి ఇంకా మన ఎలిజన్ కూడా తన పాటకాలు వేసుకొని వచ్చేసుకుని ఉంటాడు. హాస్టల్ బి ఫాదర్ అని చెప్పేసి హెడ్ అని కూడా అదే డాడీ అని చెప్పేసి హెడ్ అని కూడా చూపిస్తూ ఉంటాడు. ఇంకా సింగల్ చేసి ఎక్కడో మిడిల్ స్కూల్‌లో చూపించుంటాడు. మిడిల్ స్కూల్‌లో ఒక టీచర్ హాయ్ అని చెప్పి చెప్తుంటది. ఆ పాప అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటది. తను 20 ఇయర్స్ పిల్లలతో చాలా బాగా ఆడుకుంటా ఉంటది. అప్పుడే మనకి బో అని చెప్పి తను ఒక మ్యూజిక్ టీచర్ అని కూడా తెలుస్తుంది. ఇక్కడే మనకి జెర్రీ అని చూపిస్తుంటాడు. జెర్రీ కూడా మ్యూజిక్ టీచర్స్‌లో తను వాయిస్తుంటాడు. ఇదంతా చేసింది దేనికంటే జాక్ కోసమే. జాక్ గాడు ఏంటంటే చేయమని చెప్పి, "ఓహ్! నువ్వు బాగా వాయిస్తున్నావు" అని చెప్తే, "బాలేదా? ఇది బాలేదా?" అని చెప్తే తను ఇరగ్గొట్టేసాను అంటాడు. ఇదంతా జాక్ కోసం చేస్తున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. కసింగా చేసిన తర్వాత తను చాలా మస్కులర్ అబ్బాయి అని చెప్పేసి, తను చాలా చాలా ఏజ్‌లో పెద్ద అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. తన నార్మల్ ఏజ్‌తో పక్కన చూసుకుంటే తను విచిత్రంగా ఉంటాడు. అప్పుడే తను పిల్లి దెబ్బకి ఎట్టునుంటాడు మొన్నడు. అదే తన ఐకానిక్ కచ్ కానీ అది పిలిచి ఉంటది. తను తిలంగా చూసాక ఒక గూంగా అని చెప్పి అదే గ్యాంగ్‌స్టర్ అని చెప్పేసి ఈయనకి ఇట్టున్నా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. ఆ టీచర్ కూడా ఈయన్ని ఎట్లైనా మార్చ్ అని చెప్పి ప్లాన్ చేస్తుంటది. ఇక్కడ సింగర్ చేస్తుంటే ఎవడో మాస్టర్ అని చెప్పేసి ఒక కొత్త గ్యాంగ్ ఉంటది. ఉన్నప్పుడు అన్నని సావగొడుతుంటారు. ఎందుకంటే బిగ్ డీల్ మీద మేము కూడా కనెక్షన్‌తో అని చెప్పేసి ఇక్కడ చూసిన బిగ్ డీల్‌కి న్యూ రిక్రూట్ అని చెప్పేసి అది నాకు బిగ్ డీల్ మొత్తం చేసి చెప్పి తన పేరు లైన్ మ్యాన్ అని కూడా చెప్తుంటాడు. లైన్ మ్యాన్ ఫ్యూచర్‌లో కాబట్టి ఒక్కొక్క నాకు మంచి ఫేవరెట్ క్యారెక్టర్ ఇది కూడా. దాని బిగ్ డీల్‌లో నాకు జాక్ తెలుసు అని చెప్పి తను నాకు బాగా తెలుసు అని చెప్పి పరిచయం ఉందని చెప్పేసి చెప్తుంటాడు. ఎందుకంటే తను ఒకసారి జాక్‌తో ఫైట్ చేసి ఉంటాడు. అదే మనం జెర్రీని కలిసినప్పుడు జాక్‌తో ఫైట్ చేస్తుంది ఈడే. ఇంక దాని తర్వాత చెప్తూ ఉంటాడు. ఇలా నేను చాలా సార్లు కలిసా అని చెప్పి నేను బిగ్ డీల్‌లో కూడా ఒక మెంబర్‌ని అయిపోయా అని చెప్పి తను చెప్తుంటాడు. జాక్ అన్న బాగా తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తనతో పాటు కొంతమంది ఉండుంటని చెప్పి నా మోడల్ అని చెప్పి తను చాలా జెలసీగా ఫీల్ అవుతుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ చూసిన వెంటనే వీళ్ళందరూ పోయి మనోడి దగ్గర పోయి కొట్టాలనుకుంటే అప్పుడే మనం పోయి మాస్టర్ కూడా మటన్ ఓడిచ్చేస్తూ ఉంటాడు. ఐయామ్ సారీ నాకు తెలుసు. ఇక్కడ చూసుకుంటే మన జెర్రీ గాడైతే ఫ్లూట్ వాయించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే మనం పోయి మన లైన్ మ్యాన్ మనకు పోయి ఆ ఫ్లూట్ ఎందుకు వాయిస్తున్నారా అని చెప్పి దాన్ని పగలగొడుతూ ఉంటాడు. జెర్రీ గాడిని కొట్టుకొని అంటాడు. జెర్రీ గాడిని "ఏరే డబ్బులు ఇయ్యరా ఎదవ నా బిగ్ డీల్ తెలుసు" అని చెప్తుంటే అప్పుడు తను ఫ్లూట్ కూడా ఎడగొట్టేస్తుంటాడు. జెర్రీ గాడు దాన్ని చూసుకొని చాలా కోపం వచ్చుంటది. ఎందుకంటే అది మన జాక్ బాబాయ్ ఇచ్చి ఉంటాడు. జెర్రీ గాడు దాన్ని జాక్ ఇచ్చని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటున్నాడు. అప్పుడు నేను సాగొట్టని చెప్పి "నా కొడకా నేను సాగొట్టేస్తారా" అని చెప్పేసి ఇంకా అలాగ వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడానికి రెడీ అవుతూనే ఉంటాడు. ఇది నేను నెక్స్ట్ అలా కవర్ చేస్తానులే నెక్స్ట్ ప్యానెల్స్. ఇక్కడితో ఈ హాస్టల్ ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. అలాగే నెక్స్ట్ నాకు తెలిసి ఇంత పెద్ద వీడియో అయితే వచ్చిండదు రాదు. ఎందుకంటే 30 మినిట్స్ రావచ్చు నాకు నెక్స్ట్ వీడియో. ఓకే గైస్ ఇక్కడితో ఈ లుక్కిజం పార్ట్ 17 అనేది ఎండ్ అయిపోయింది గైస్. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకొని మర్చిపోకుండా. ఇంకా మిమ్మల్ని నేను త్వరగా కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అందుకని ముందు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఎవరైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారో దాన్ని తక్కువగా యూజ్ చేయండి. ఎందుకంటే దానివల్ల మన ఎన్విరాన్మెంట్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతుంది కాబట్టి తక్కువగా యూజ్ చేయండి. నేను నెక్స్ట్ పార్ట్ కూడా నేను తొందరగానే తీసుకొనొస్తాను. కానీ ఎప్పుడు తీసుకొనొస్తానో తెలీదు కానీ తొందరగా తీసుకొనొస్తాను. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో. సయోనారా. మళ్ళీ కలుస్తాను. ఇక్కడితో ఈ లుకిజం ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంకా అలాగే నాకు నెక్స్ట్ టాక్స్ అనేవి కాస్త తొందరగానే పెట్టాలనిపిస్తుంది. కానీ పెడతాను. ఓకే. సయోనారా. బై బై. నేను సోది మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను వెళ్తాను. అన్‌ఫర్గొన్నాను ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను నేను. దాన్ని నేను తొందరగా